మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసంలో ప్రభు మనకు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చారు. బుద్ధి నిన్ను కాపాడును అని. ఎవరి బుద్ధి వారిని కాపాడుతూ వస్తుంది. వాళ్ళ బుద్ధులు బాగలేకపోతే వాళ్ళు పాడైపోతారని బైబిల్ చెప్తుంది. అందుకని ఈ మాసంలో ఎవరో మనల్ని కాపాడుతారు, ఎవరో మనల్ని, మన కుటుంబాలని ఆదరిస్తారు, ఉద్ధరిస్తారు, ఎవరో మనకు తోడుగా ఉంటారు అని అనుకోవడం కంటే కూడా ఒక బుద్ధి కలిగి మనం కాపాడుకుంటూ మన జీవిత విధానాన్ని, మన ఆత్మీయ జీవితం ఎక్కడ బద్దలవ్వకుండా ఓ మంచి బుద్ధి కలిగి మన కుటుంబాన్ని మనం నడిపించుకోవడం అనేది బైబిల్ చెప్తున్న ఒక మంచి అనుభూతి. అందుకని ప్రభు ఆ వాగ్దానం ఈ మాసంలో మనకు అనుగ్రహించారు. ఆ వాగ్దానం గురించి ఒక 2-3 వారాల నుండి మనం ప్రతి వారం అలా వివరించుకుంటూ వచ్చాం. ఈ వారంలో కూడా నేను మీకు కొద్ది విషయాలు చెప్తాను. మన మూలవాక్యాన్ని చదువుకుందాం. వాగ్దానం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. బుద్ధి నిన్ను కాపాడును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును అనే విషయాలు మనం వింటూ వచ్చాం. బైబిల్లో బుద్ధి అనేది చాలామంది జీవితాల్లో బుద్ధి కలిగి బ్రతికినట్లుగా బైబిల్లో మనం చాలామంది భక్తులను చూస్తాం. బుద్ధి అంటే లోకములో ఉండే తెలివితేటలు కాదు. లోకంలో తెలివి మనుషుల్ని మాయ చేసే తెలివి ఉంటుంది, మనుషుల్ని బురిడి కొట్టించే తెలివి ఉంటుంది. తప్పు మన మీద ఉన్న మనది తప్పు కాదు అని లోక బుద్ధితో, లోక జ్ఞానముతో దాన్ని కప్పెట్టుకునే తెలివితేటలు మనం కలిగి ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది ఆ తెలివితేటల గురించి కాదు. ఒక దైవ జ్ఞానం, దైవ చిత్తం, దేవుని ఉద్దేశంగా బ్రతకడం, దేవుని చిత్తానుసారంగా జీవించడం అనేది ఒక బుద్ధి అని బైబిల్ చెప్తుంది. అందుకని మనందరం కూడా దేవుడు చెప్తున్నటువంటి విధముగా, బైబిల్ చెప్తున్న విధంగా బుద్ధి కలిగి మన ఆధ్యాత్మికమైన జీవితాలని ఎక్కడ నష్టపరుచుకోకుండా మనం శ్రద్ధగా, జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలు మనం కాపాడుకొందుము గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి అనేది ఆ కొట్లో దొరికేది కాదు, బొంకుల్లోనో షాపుల్లోనో అమ్మేది కాదు అది. అందుకే యాకోబు తన పత్రికల్లో ఈ విధంగా అంటాడు, మీకు ఎవరికైనా బుద్ధి కొదువుగా ఉన్న ఎడల మీరు దేవుని అడిగి పొందుకొనండి అంటాడు. అది ఎక్కడో దొరికితే కొనేది కాదు, ఏదో అప్పు తెచ్చుకునేది కాదు. ఇది దేవుని దగ్గర నుండి వచ్చే ఒక ప్రక్రియ. ఇప్పుడు నాయకుల నుండి వచ్చే మేలేంటో, ఆ మేలు పొందాలంటే మనం ఏం చెయ్యాలో మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. పలానా నాయకుడి ద్వారా ఇప్పుడు మనం ఈ పని చేయించుకోవాలి అంటే ఆ నాయకుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి పని చెప్పాలంటే ఏ పేపర్లు ఆయనకు చూపించాలి, మన పరిస్థితి ఏంటో, మన సమస్య ఏంటో అదన్నీ ఆయన దగ్గర తీసుకుపోయినప్పుడు దాన్ని ఆయన క్షుణ్ణంగా పరీక్షించి నిజమా కాదని 1-2-3 సార్లు విచారించి అప్పుడు ఆయన కార్యం చేస్తాడు. అలాగే ఏమండి, ఒక మనుషుని దగ్గర అయితే, ఒక నాయకుల దగ్గర అయితే మన తెలివితేటలు లేకపోతే నాకు అంత జ్ఞానం లేకపోవచ్చు. మీకు తెలిసిన జ్ఞానం, మీకు చాలా జ్ఞానం ఉంటుందిగా,
ఏమండి పక్కన వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది కదా, మన ఇంటి పక్కన వాళ్ళు, పొరుగోళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు, వారికి చాలా జ్ఞానం ఉంటుంది కదా. సో వాళ్ళని మనం సలహా తీసుకుంటాం. అయ్యా అమ్మ, ఇక్కడ ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏ పేపర్లు కావాలి, ఏది కావాలి, ఎన్ని జిరాక్స్లు కావాలి, ఇలాంటివన్నీ మన మనుషులను అయితే అడిగి 1, 2, 3 సార్లు తెలుసుకొని అప్పుడు నాయకుల దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మరి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి రికమెండేషన్లు ఆయన దగ్గర పనికిరావు. డైరెక్ట్గా మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలట. ప్రభు దగ్గరికి మనమే వెళ్ళి, ప్రభువా నాకు బుద్ధి లేదు, నాకు బుద్ధి దయచేయని మనం అడగాలట ప్రభుని. మనం ఆయనకి మన మధ్యలో ఇక మధ్యవర్తి అనే వాళ్ళు అవసరం లేదు. దేవునికి మనకి మధ్యలో ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఎలాంటి దేవునికి మనకి మధ్యలో ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్లు ఉండకుండా మనం చక్కగా దేవునితో ఓ సత్సంబంధం కలిగి, ఏమండి ఆ బుద్ధి కలిగి శ్రేష్టమైన బుద్ధితో ఆయన యొద్దకు వెళ్తే మనకు కావలసిన సమస్త ఈవులు ఆయన మహిమైశ్వర్యముల నుండి ప్రభు మనకి తీర్చునుగాక. బైబిల్లో మనం చూస్తూ వచ్చాం కదా, బుద్ధి కలిగిన కన్యకులు ఒక 5 ఉన్నారు, బుద్ధి లేని ఉన్నారు అని మనం చూస్తాం. బుద్ధి లేని వాళ్ళు నూనె లేకపోవడం వల్ల పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయారని. మరొక వ్యక్తి గురించి చూస్తాం, తప్పిపోయిన కుమారుడు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటికి వెళ్ళాలి అని వాడికి బుద్ధి వచ్చిందట. ఇంటికి వెళ్ళాలని ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఏమండి, పందులతో తినేటప్పుడు రాలేదు. లోకక్షేమం లోక స్నేహం చేసేటప్పుడు వాడికి ఏమి బుద్ధి లేదు అంటే అలాగని జ్ఞానం లేదని కాదు. వాడు పెద్ద మేధావి, పెద్ద తెలివి కలిగినోడు కనుకే కదా చిన్నప్పుడే నాన్న నా ఆస్తి నాకి, నా బతుకు నేను బతుకుతా, నీకు నాకు సంబంధం లేదనింది. వీళ్ళు ఇంత పెద్ద మేధావి కాకపోతే ఏమండి ఆ వయసులో ఇంకా పెళ్లి కాలేదు, ఏమండి ఇంకా కుటుంబం ఏర్పడక ముందే వాడంత మేధావి కనుకనే వేరుగా బ్రతకడానికి లోక జ్ఞానం. సో దానివల్ల నష్టపోయాడు, కష్టాలు పాలయ్యాడు, నిందల మధ్యలో బ్రతికాడు. చివరికి తినటానికి కూడా అన్నం లేక పందులు తినే పొట్టు తిన్నాడని రాయబడింది. తద్వారా ఆయనకి బుద్ధి కలిగిందని బైబిల్ చెప్తుంది. అందుకని మనం అలాగ కాక దేవుని బుద్ధితో చక్కగా మనమే మన జీవితాలను కాపాడుకుంటూ ఒక మంచి బుద్ధితో ఈ మాసమంతా రాబోతున్న కాలమంతా మన బుద్ధితో మన జ్ఞానముతో మన జీవితం ఎక్కడ అపవిత్రం కాకుండా చక్కగా మనం నడిపించబడుదుముగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. బుద్ధి కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మొదటిగా మీకు ఏం చెప్పాను? ఆయన ఆజ్ఞలను గైకొనాలి, నేర్చుకోవాలి అని మనం విన్నాం. 2, ధర్మశాస్త్రమును అనుసరించాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారికి బుద్ధి కలుగుతుందనే విషయాలు మనం విన్నాం. నెక్స్ట్, అక్రమముగా ప్రవర్తించే వారికి మనం బుద్ధి చెప్పాలి. అక్రమంగా జీవిస్తున్న వాళ్ళు, రే బాబు ఇది తప్పు, అలా తిరగకూడదు మందిరంలో అని మనం వారికి బుద్ధి చెప్పుకుంటూ కూర్చోబెట్టుకోవాలి. నెక్స్ట్ వారంలో, గడిచినటువంటి వారంలో సుబుద్ధి కలిగి విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా బ్రతకాలి. సుబుద్ధి కలిగి వింటున్నారు అందరు? నా వైపు చూడండి, నా వైపు చూస్తూ మీరు వాక్యం వినండి. దిక్కులు చూడమాకండి, తలలు కిందకి దించమాకండి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడండి, నా వైపు చూడండి. చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి ముగిచ్చేస్తాను. నెక్స్ట్ గడిచిన వారంలో ఏం చెప్పాను? సుబుద్ధి కలిగి విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి. బుద్ధితో మనం నిలకడగా బ్రతకాలి. మన జీవితం ఎక్కడ పడిపోకుండా ప్రభువులో ఒక నిలకడగలిగిన అనుభవం ఉండాలని మనం వింటూ వచ్చాం. మరొక మాటను విన్నాం, నీవు చూపించే ఈ బుద్ధే నీ కుటుంబానికి ఏం కలుగు చేస్తుందట? ఆశీర్వాదం. ఏం కలుగు చేస్తుందండి? ఆశీర్వాదం. నీ బుద్ధి సరైనదైతే నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. నీ బుద్ధి సరైనది కాకపోతే శాపం మన కుటుంబాల్లో ఏలుబడి జరుగుతాయని బైబిల్లో నుంచి గడిచిన వారంలో వింటూ వచ్చాం. అందుకని ఏ ఒక్కరూ శాపాల మధ్యలో ఉండకూడదు, ఆశీర్వాదకరముగా మనము ఉండాలని ప్రభు మనల్ని పిలిచాడని రాయబడింది. మీరందరూ ఆశీర్వాదానికి అర్హులుగా ఉండాలని
దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? శాపంగా ఉండాలని కాదు, దరిద్రంగా ఉండాలని కాదు, నిందల మధ్యలో, రోగాల మధ్యలో, అపనిందల మధ్యలో అపహాస్యకుల్లాగా బ్రతకాలని ప్రభు మనల్ని పిలవలేదు. మనందరం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. మన తరం, మన పిల్లలు, మన కుటుంబాలు అనేకులకు మనకు దీవెనకరంగా ఉండాలని ప్రభు మనల్ని పిలుచుకున్నాడు కనుక బుద్ధితో నీ ఆశీర్వాదాన్ని నువ్వు కాపాడుకొందువుగాక. మరొక విషయాన్ని కూడా గడిచిన వారంలో విన్నాం. అదేంటట? ప్రతి ఉదయమున మనకేం కావాలి? వినుబుద్ధి కావాలి, వినే బుద్ధి. ఏమంటే వినుబుద్ధి కావాలి, వినేవాళ్ళు కావాలి. మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు కదా, వినేవాళ్ళు తక్కువైపోయారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటో, నా మాట వినాలా, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే వినాలి. దాని ద్వారా కుటుంబాలు ఏమైపోతున్నాయి అంటే పతనమైపోతూ ఉంటాయి. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు మాట్లాడడానికి ఎలా ఉండాలట? నిదానంగా ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదట, వినడానికి ఎక్కువగా మనం ఇష్టపడాలి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఎక్కువగా మాట్లాడకూడదు. బైబిల్ చెప్తుంది, విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు అని రాయబడింది. మన మాటల్లో దోషాలు ఉంటాయి, కలహాలు వస్తాయి, భేదాలు వస్తాయి, భేదాభిప్రాయాలు వస్తాయి. ఏవండి? కలహాలు కలిగి, అసూయలు కలిగి, ఒకరి మీద ఒకరికి, కుటుంబాల మీద కుటుంబాలకి ఏవండి వ్యత్యాసాలు పడతాయి. అందుకని ఎక్కువ మాట్లాడొద్దు. వాళ్ళ గురించి అని, వీళ్ళ గురించి అని, లేకపోతే కుటుంబాన్ని గురించి కానీ ఏమంటే ఎక్కువగా మనం మాట్లాడడానికి ఇష్టపడకూడదట, మనం ఎక్కువగా వినడానికి ఇష్టపడుదుము గాక. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా నాకు వినుబుద్ధిని కలుగు చేయండి, వినుబుద్ధిని కలుగు చేయండి. ఇప్పుడు మిమ్మల్ని మీ అందరికి మైక్ ఇచ్చాను అనుకోండి, లడో మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే మీ సమస్యలు చెప్పమంటే సమస్యలు చెప్తారు. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా చెప్పండి అమ్మా అని ప్రార్థన చేద్దామంటే అందరు శత్రువులు అయ్యని చెప్తారు. ఏంటి ఏమైనా కథ చెప్పమ్మా, హరికథ చెప్పంటే బుర్ర కథ చెప్తారు. మీరు మైక్ ఇస్తే ఎంతసేపు అయినా మాట్లాడతారు. ఇంటి దగ్గర బెల్లు బేకు ఉండదు కదా, ఇంటి దగ్గర పని దగ్గర బెల్లు బేకు ఉండదు, ఇంటి దగ్గర ఉండదు, చర్చిలో ఉండదు. కనీసం చర్చికి వచ్చినప్పుడైనా కాసేపు అని విందామా? వాళ్ళని గదిలియాలి, వీళ్ళని గదిలియాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, రోజు మాట్లాడటమే. ఇదేది ఎప్పుడు? అందుకే నష్టపోతున్నావు. అందుకే ఆశీర్వాదాన్ని నీ చేతులారా పోగొట్టుకుంటున్నావు. దేవుడిచ్చే కార్యాలని, దేవుడిచ్చే మేలులని నువ్వు అనుభవించలేక వెనకబడిపోవడానికి కారణం నీవు దేవుని సన్నిధిలో వినే బుద్ధి లేకపోవడం వల్ల. చూడండి, మీరేమో మాట్లాడితే మాట్లాడుతూ ఉండాలి, పని చేస్తే పని చేస్తూ ఉండాలి. వినమని కూర్చోమన్నాం అనుకోండి, ఇక అందరు ఇంటనిగా కూర్చుంటారు కానీ అందరు నిద్రపోతా కూర్చుంటారు. ఎందుకంటే వినాలంటే పెద్దగా వినుబుద్ధి కాదు, నిద్ర మీద పడుతూ ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే మాట్లాడుతూనైనా ఉండాలి, పోతే నిద్రపోతైనా ఉండాలి తప్ప, పని చేస్తైనా ఉండాలి తప్ప పొర్రపాటును వినలేరు. అందుకే బైబిల్ అంటుంది, అయ్యా ప్రతి ఉదయము నాకు ఏం బుద్ధి కలుగు చేయాలట? వినుబుద్ధి పుట్టించయ్యా, నాకు వినుబుద్ధిని పుట్టించు. వినే మనసు నాకు కావాలి. మనం వినగలిగిన అనుభవంలోకి మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని నడిపించుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలని సియోనుల నుండి ఆశీర్వదించునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎక్కువ శాతం వినాలి అని ప్రయత్నం చేయాలి, ఎక్కువగా ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేయాలి. ఏమండి? లొడ మాట్లాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే బైబిల్ చెప్తుంది మనమే నష్టపోతామని చెప్తుంది. అందుకని మీరు నష్టపోకూడదని ఓ దైవజనుడిగా మిమ్మల్ని ఉద్దేశించి భావించి నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నేను ఈ మాటలు చెప్తున్నాను. ఎక్కువ సమయం మాట్లాడడానికి ఏమండి, ఎక్కువ సమయం దాన్ని కేటాయించవద్దు. దానివల్ల లోకాశలు పడతాయట. ఎక్కువ మాట్లాడడం వల్ల శరీరాశలు పడతాయని బైబిల్ చెప్తుంది. ఏమండి? కామ వికారమైన కార్యాలు మాట్లాడడం వల్ల పుడుతుందట. తెలుసా మీకు ఆ సంగతి? ఏమండి? వయసులో నేను కొంచెం చిన్నవాడిని, మీరందరూ పెద్దవాళ్ళు కనుక నా వయసుకి మించి నేను ఎక్కువగా మాట్లాడకూడదని కొన్ని విషయాలు నేను మాట్లాడలేక మీతో స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాను. కానీ వాస్తవానికి మన మాటల వలన కామ వికారమైన కార్యాలు ఎక్కువైపోతాయి. పాపము చేయకూడదు అన్న తలంపు మనలో ఉంటుంది, కానీ మన మాటల వలన ఆటోమేటిక్గా మనం పాపం చేస్తూ ఉంటాం.
అందుకని ఎక్కువగా మాట్లాడడానికి మనం ఎక్కువగా ఇష్టపడకూడదు. సో అందుకని ఎక్కువగా వినండి. వినేదాని మీద మన జీవితాన్ని మనం నిలుపుకొని మనం ముందుకు వెళ్ళాలి. పాము చూడండి, పాము చాలా వివేకంగా వింటదట, ఎంత శ్రద్ధగా వింటుందో పాము. అందుకే బైబిలు పాముతో కూడా దేవుడు పోల్చాడు. పాము వల్లే వివేకంగా బ్రతకాలి. ఎందుకంటే పాము ఎంత చక్కగా వింటుందో. ఏమండి, పెద్ద మైక్ తీసుకొని హలో హలో హలో, ఇక్కడ ఏమైనా పాములు ఉంటే అటు వెళ్ళిపోవాలా అని అంటే అవి వెళ్ళవు. నువ్వు ఓరగా చిన్నగా కాలు శబ్దం చేసినా ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. నీ కంటికి కనబడకుండా పరిగెత్తుతాయి. నువ్వు అనుకుంటే ఊరి ఇప్పుడే పాము వెళ్ళిపోయింది, అయ్యో అదిగో దాని తోక కనపడిందని. అది నువ్వు అంత దూరంలో నీ శబ్దం వినే ఆటోమేటిక్గా అది బయలుదేరి వెళ్ళిపోతావు. ఎందుకంటే వినుబుద్ధి చాలా అవసరం. వినుట వలన శోధనలు తప్పించబడతాయని బైబిల్ చెప్తుంది. వినుట వలన శోధనలో మనం పడిపోం, శోధకు నుండి తప్పించబడతాం. అందుకని ఎక్కువగా వాక్యాన్ని వినాలి. ఏమండి, వినడానికి ఇష్టపడాలి, నేర్చుకోవడానికి ఇష్టపడాలి. వినే తత్వములో మనందరం ముందుకి కొనసాగించబడుదుము గాక. రైట్. ఈ వారంలో కొన్ని విషయాలు, ఒక రెండు మాటలు నేను పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. అందరూ బైబిల్ ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదను అని దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి. దేవుడే స్వయంగా చెప్తున్న మాటలు. ప్రజలారా వినండి. ఏంటయ్యా ఆయన చెప్పే మాట ఏంటి? ఆయన మనతో మాట్లాడాలని ఉద్దేశించిన ఆ ఉద్దేశం ఏంటి అంటే, ఇక రాయబడింది, వారిలో కృతజ్ఞత బుద్ధిని నేను పుట్టించి ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఇదిగో దూరస్తులకు సమీపస్తులకు సమాధానం 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 అని తెలియపరుస్తూ ఆ సమాధానాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు యేసయ్య అంటారు, ఎందరైతే స్వస్థత లేకుండా ఉన్నారో వాళ్ళందరూ నేను స్వస్థపరచబోతున్నాను. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఈరోజున చాలామంది స్వస్థత కొరకే కదా దేవుని ఆశ్రయించేది. చాలామంది యేసయ్య నాకు మేలు చేయాలి, దేవుడు నన్ను బాగు చేస్తాడు కదా, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు కదా, నా పిల్లలను బాగు చేస్తాడు కదా అనే కదా ప్రతి ఒక్కరూ దేవుని ఆశ్రయించేది. దేవుని దగ్గరికి వచ్చే దేనికి అంటే ఏదో మన గొప్పలు చెప్పుకోవడానికి కాదు. అయ్యా నేను ఇంతటి వాడిని అంతటి వాడిని, అసలు నేను వీరుణ్ణి సూర్యుడిని విక్రమార్కుణ్ణి, ఈ ప్రాంతంలోనే నేను ఒక గనుణ్ణి, నేను నీ కొరకు అది చేశాను ఇది చేశాను, నేనంటే ఏమనుకుంటున్నావు నీవు, నేను ఈ ఊరిలోనే పరిశుద్ధంగా బతుకుతున్న వ్యక్తిని అని చెప్పుకోవడానికి కాదు మనం ఆయన దగ్గరికి వచ్చేది. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి. మన దేహంలో ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనత ఆయన ద్వారా మనం బాగుపరచబడాలనే మనం ఆయన దగ్గరకు వస్తాం. మరి ఇప్పుడు ఆయన దగ్గరకు వస్తున్న మన దేహాలలో స్వస్థత ఉందా, ఆరోగ్యాలు ఉంటున్నాయా అంటే చాలామంది బాగుపడిపోతున్నారు, మరి కొందరేమో బాగుపడలేకపోతున్నారు, అంటే స్వస్థపరచబడలేకపోతున్నారు. కారణం ఏంటి? ఎందుకు స్వస్థపరచబడలేకపోతున్నారు? దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తా, నేనే వారిని స్వస్థపరుస్తానని చెప్పాడు కదా. మరి ఎందుకు బాగుపడలేకపోతున్నారు? ఎందుకు దేవుడు స్వస్థత వారి జీవితాలలో శీఘ్రముగా అనుగ్రహించలేకపోతున్నాడు? మనం చదివిన ఆ ఫస్ట్ లైన్లో ఒక మాట రాయబడింది, వారిలో. ఎవరిలోనట? వారిలో అంటే మనందరిలో ఏముండాలి? కృతజ్ఞత బుద్ధి. దేవుడట ప్రతి ఒక్కరిలో కృతజ్ఞత అనే బుద్ధి
బుద్ధిని పెట్టాడట. కానీ ఆ కృతజ్ఞత బుద్ధి చాలా మందిలో అరుదైపోతూ ఉంది, చల్లారిపోతూ ఉంది. కృతజ్ఞత అనేది జీవితంలో, ఆ కృతజ్ఞత స్తుతి అనేది దేహంలో, కృతజ్ఞత అనే అర్పణ దేవుని సన్నిధిలో. ఏమండి, మనకి తెలియకుండానే కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత జీవితం, కృతజ్ఞత భక్తి, కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత సమర్పణ మనం ఏమైపోతున్నామంటే కోల్పోతూ వస్తున్నాం. ఇది ప్రభు ప్రతి ఒక్కరిలో పుట్టించాడు. నీకు తెలియదా? దేవుడు చేసిన మేలును బట్టి ప్రభువా మీకు స్తోత్రం చెప్పాలని తెలియదా? తెలుసండి. తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందరికీ బైబిల్ తెలుసు, అందరికీ యేసయ్య చేసే మేలులను బట్టి దేవుని స్తుతించాలని తెలుసు. ఎన్ని మార్లు బైబిల్ చదువుతున్నా ఆ బైబిల్లో కీర్తనలో ప్రతి చోట కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు ఇన్ని సందర్భాల్లో ఇన్ని పర్యాయాలు భక్తులు రాస్తూ వచ్చారంటే కృతజ్ఞత లేకపోతే కలిగే నష్టాలేంటో వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. కృతజ్ఞత లేకపోతే కలిగే శోధనలేంటో వాళ్ళ దేహాలలో, వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో వాళ్ళు నష్టపోతూ వచ్చారు. దావీదు కృతజ్ఞత అనే అనుభవం దూరం అయిపోయింది, నష్టపోయాడట, పాపాల్లో పడిపోయాడు, లోకానుసారమైనటువంటి జీవితానికి బానిసైపోయాడు. ప్రియులారా, అందుకని కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైంది. కృతజ్ఞత లేకుండా మనం జీవించకూడదు. ప్రభు చేసిన మేలులన్నిటిని బట్టి ప్రభుకి అదే బుద్ధి అంటే. ఇక్కడ రాయబడిన మాట 20వ వచనంలో మీరు చదవండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది ఎన్నడూ నిమ్మలపడనేరదు. సముద్రం ఎలాగుంటుందండి? నువ్వు ఎప్పుడైనా పో, ఉదయం అయినా పో, మధ్యాహ్నం అయినా పో, ఏమంటే మధ్యరాత్రి అయినా పో, సాయంకాలం అయినా పో, రాత్రి అయినా పో, వేకుజామునైనా పో, ఏమంటే టైం కానీ టైంలో అన్నా పో, ఏ టైం పోయినా సముద్రం ఎప్పుడు కదులుతూనే ఉంటుంది కదా. కదులుతుందా కదలదా? నోరు తెరిచి చెప్పండి. ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఏ సముద్రమా, నేను మరలా రేపు సాయంత్రానికి వస్తాను, నువ్వు కదలకుండా ఉందువుగాక అని మనం ఎంతమంది చెప్పినా అది కదులుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు దాన్ని అలా సృష్టించాడు. దాని నియమం, దేవుడు చెప్పిన పని అది చక్కగా పాటిస్తూ ఏమంటే దేవుడు చెప్పినట్లుగా అలాగే బ్రతుకుతూ ఉంది. మీరు చూడండి, అది ఎంత కదులుతున్నా దాని హద్దును మీరదు అని రాయబడింది బైబిల్లో. అది ఎంత బొసలు కొడుతున్నా, ఎంత పొంగడానికి వచ్చినా దాని హద్దు మేరకుండానే ఉంటుందట. ఎంత గొప్ప అనుభూతి చూడండి. కానీ బైబిల్ అంటుంది భక్తిహీనులు కూడా ఎలాగే ఉంటారట. ఎలాగుంటారంటే ఎప్పుడు కదులుతున్నట్లుగానే ఉంటారు, ఎప్పుడు కదులుతున్నట్లుగానే భక్తులు కనబడతా ఉంటారు. స్థిరంగా ఉండలేరు, కృతజ్ఞత జీవితం ఉండదు, చేసిన మేలును మర్చిపోతూ ఉంటారు, చేసినటువంటి దేవుడు చేసిన కార్యాలను విడిచిపెడతా ఉంటారు. హాస్పిటల్ పాలయ్యామా, రోగాలు పాలయ్యామా, నష్టాలు పోయామా, దేవుడు అక్కడి నుండి విడిపించాడా, ఆ ఏముందలే అని మరలా మర్చిపోతారు. రేపు జరిగే కార్యం ఏంటి, రేపు దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం చేశాడు నాకు దేవుడు అని అంటారే తప్ప, ఒరే నిన్న చావు బతుకుల మధ్యలో నుంచి దేవుడు నన్ను తప్పించాడే అనే కృతజ్ఞత ఉండదు. మనుష్య జీవితంలో అది చాలా అరుదైపోతుంది. మనుష్య జీవితంలో అది చాలా దిగజారిపోతూ ఉంది. అందుకే స్వస్థతలు జరగట్లేదు సంఘాల్లో. ఏమండి, ఎంతమంది భక్తులు వస్తున్నా, ఎంత ఉపవాసాలు ఉంటున్నా దేహాలలో స్వస్థత కలగలేకపోవడానికి కారణం, దేహాలు స్వస్థపరచబడలేకపోవడానికి కారణం, దేహాలు ఒక పరిశుద్ధమైన ఆరోగ్యకరమైన అనుభవంలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే దేహాలలో స్వస్థత లేకపోవడానికి కారణం. ప్రభు చెప్పారు, మీకు నేను కృతజ్ఞత బుద్ధి పుట్టించినా ఆ కృతజ్ఞత బుద్ధిని మీరు మానుతున్నారు.
ఆ మాట చెప్తూ ప్రభు చెప్తూ వచ్చాడు. ఏంటని? అందరితో, దూరముగా ఉన్న వారితో, సమీపముగా ఉన్న వారితో మనందరం ఎలాగుండాలట? అందరితో సమాధానంగా ఉండాలి. ఇది నెరవేరాలి. ఇది నెరవేరితే నీ దేహాన్ని దేవుడు ముట్టి స్వస్థపరుచునుగాక యేసు నామములో. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట నెరవేరకుండా స్వస్థత కావాలని ఎలా కోరుకుంటావు? ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి, అయ్యా నాకు పలానా వ్యాధి ఉంది అని చెప్పినప్పుడు ఆయన మనకి కొన్ని మెడిసిన్ ఇస్తాడు, కొన్ని మందులు ఇస్తాడు. ఇప్పుడు ఆ మందులు మనం మింగకుండా, ఏం డాక్టర్ అయినా డాక్టర్ కాదు, ఏం వైద్యం చేసే ఆయన, అబ్బాయి ఈయనకి అసలు తెలియదు అని మనం ఆయన మీద ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత కళ్ళు ఎర్రగా చేసి చూసినా ఆయనకి చేయమంత కూడా కొట్టదు. నష్టపోయేది నువ్వే, అది నీకు తెలియాలి. నష్టపోతుంది నువ్వే, డాక్టర్ కాదు. ఆయన అనే మాట, ఒరే బాబు నేను మీకు టాబ్లెట్లు ఇచ్చాను, అవి మింగయ్యా, అది మింగి తగ్గకపోతే అప్పుడు రా నా దగ్గరికి. నువ్వు మింగకుండానే నాకు స్వస్థత కావాలా అంటే ఎట్లా? బైబిల్ అంటుంది, నేను మీకు వినుబుద్ధినిచ్చాను కదా, కృతజ్ఞత బుద్ధినిచ్చాను కదా, ఇప్పుడు ఆ బుద్ధితో ఏమంటే స్వస్థత మీకు కలగాలంటే ఆ రెండు వాక్యాల మధ్యలో ఒక విలువైన మాట రాశాడు. దూరస్తులకి సమీపస్తులకి మీరు ఎలాగుండాలట? సమాధానకరమైన జీవితం మనం జీవించుదుము గాక. ఆమేన్. దూరంలో ఉన్న వారికి సమాధానంగా ఉండాలి, దగ్గరలో ఉన్న వారికి సమాధానంగా ఉండాలి. పై మాట బాగానే పాటిస్తున్నావు, కృతజ్ఞత అనుభవం ఉంది, మరి ఎందుకు స్వస్థత రావట్లేదు? ఎందుకు దీవెన రావట్లేదు? ఎందుకు ఆశీర్వాదం మనకు కలగట్లేదంటే బైబిల్ అంటుంది, నీ కుటుంబంలో అసమాధానం ఏలుబడి జరుగుతూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, సమాధానం ఉన్నప్పుడే నేనే వారిని స్వస్థపరిచెదను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎప్పుడయ్యా మాకు ఆరోగ్యాలు కలిగేది? ఎప్పుడయ్యా మాకు స్వస్థత కలిగేది? ఎప్పుడయ్యా మా బలహీనతలు పోయేది అంటే నీవు ఆలోచించి నిదానించి ఎవరెవరితో నీవు అసమాధానంగా ఉన్నావో ఆ అసమాధానాన్ని సమాధానపరుచుకోగలిగిన అనుభవంలోకి నువ్వు వస్తే ఖచ్చితంగా ప్రభు నిన్ను ముట్టునుగాక, ప్రభువే నిన్ను తాకునుగాక, ప్రభువే నీ దేహాలలో ఆరోగ్యాన్ని యేసు నామములో అనుగ్రహించునుగాక. అందుకే కృతజ్ఞత బుద్ధి ఉండాలి, కృతజ్ఞత జీవితం ఉండాలి. ఈ బుద్ధి నీలో లేకపోతే ఆశీర్వాదానికి ఆరోగ్యానికి అర్హులుగా మనం మారలేం. ప్రియులారా, నేను ఎంత మీ మీద చేతులు పెట్టి ఊపి ప్రార్థన చేసినా నీకు స్వస్థత రాదండి. ఒకవేళ ఇరిమియా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకేం మేలు కలగలేదని నువ్వు ఇంకొక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర చేయి పెట్టుకొని ఎంత ఊపించుకున్నా నీకు స్వస్థత రాదండి. ఎంత కృపావరాలు కలిగిన దైవజనులు నీ తల మీద చేతులు పెట్టినా నీకు స్వస్థత రాదు. ఎప్పుడు వస్తుందంటే నీ జీవితంలో నీవు అందరితో సమాధానంగా బ్రతికినప్పుడు, కృతజ్ఞత బుద్ధి కలిగి సమాధానముతో, దూరస్తులనేమి సమీపస్తులనేమి సమాధానం. బైబిల్లో నేను మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వాక్యాన్ని ఒకసారి బైబిల్ నుంచి చదువుదామా? ఆ కాలము గడిచినటువంటి పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు చూశారండి. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు మహారాజు ఏమండి దేవుణ్ణి స్తుతిస్తున్నాడట. ఆ రాజు గురించి రాయబడింది, ఆ దేశములో రాజులందరిలో పై స్థానములో ఉన్నవాడు నెబుకద్నెజరు మహారాజు. ఈ భూమి మీద రాజులందరిలో ఘనుడు, గొప్పవాడు. ఆయన రాజ్యం పెద్దది, ఆయన రాజరికం పెద్దది.
ఏమండి ఆయన జీవితం చాలా ఉన్నతమైనది. ఆ నెబుకద్నెజర్ మహారాజు అంటే తెలియనటువంటి ప్రజలు లేరు, తెలియని దేశాలు లేవు. దేశాలన్నిటిలో ఉన్నతమైన రాజు ఎవరంటే నెబుకద్నెజర్ మహారాజు అని బైబిల్ చాలా క్షుణ్ణంగా చెప్తా ఉంది. కానీ ఇతడి గురించి రాయబడిన మాట ఏంటంటే, నేను ఇంత పెద్ద రాజుని ఈ భూమి మీద నా లాంటి వ్యక్తి ఇంకెవ్వడు లేడు అని ఆ మాటతో ఆయన ఆగిపోకుండా ఆయన ఆలోచన విధానం కొంచెం మారిపోయింది. అదేంటంటే, భూమి మీద పరలోకములో నాకంటే అధికమైన రాజు ఇక ఎవ్వడు లేడు, నేనే కింగ్ అనుకున్నాడు. బైబిల్లో రాయబడింది, తన గర్వం, తన బలాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి ఏమండి గర్వించాడని రాయబడింది. తనకున్న బలాన్ని బట్టి గర్వించాడట, రాజ్యాన్ని బట్టి గర్వించాడు. ఈరోజున చాలామంది కుటుంబాల్లో చూడండి, ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళని బట్టి తల్లిదండ్రులు ఎంత సంతోషపడతా ఉంటారు కదా. సంతోషపడే వాళ్ళు కొందరు ఉంటారు, ఆ సంతోషం గర్వంగా మార్చుకునే వాళ్ళు ఇంకొందరు ఉంటారు. అప్పుడు దాకా పాసి పనులు చేసుకున్న వాళ్ళే కదా, ఇప్పుడు పిల్లలు ఒక మంచి స్థాయికి వచ్చేసరికి ఆ పిల్లలు ఇప్పుడు పంచి లేపుతాడు పైకి. ఒరే నిన్నటిదాకా అక్కడ ఉన్నావు కదా, ఇప్పుడు ఏంటంటే నా పిల్లలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను, ఎరా ఏం చేయమంటావు అంటాడు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి, ఇంత లెవెల్ ఎట్టొచ్చిందిరా బాబు అంటే నా కొడుకులు ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారు. అరే అంతకుముందు అనిగి మనిగి ఉంటున్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదంటే ఆయన అంటాడు, ఇప్పుడు ఊర్లందరిలో నేను కొంచెం డబ్బు సంపాదించిన, నా పిల్లలు కొంచెం డబ్బు సంపాదించే వాళ్ళు అయ్యారు, ఇప్పుడు నాకు కొంచెం హోదా ఉంది, పలుకుబడి ఉంది అని ఆటోమేటిక్గా గర్వం వస్తుందని బైబిల్ కూడా చెప్తుంది. మనుషులుగా మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా. ఈ నెబుకద్నెజర్ మహారాజుకు కూడా అదే గర్వం వచ్చేసిందండి. ఆ గర్వం ఏం చేసిందంటే, తన రాజ్యాన్ని నిలవనివ్వకుండా చేసిందట. ఆ బలం ఏమండి, అతని బలం రాజ్యాన్ని నిలవకుండా చేసిందట. మీరు చూడండి, ఆ పై అధ్యాయంలో మనం చదివితే ఈ నెబుకద్నెజర్ మహారాజట దేవుడు అతడు చేసిన గర్వాన్ని బట్టి దేవుడు అతను చేసిన పని ఏంటంటే, అతను ఒక పశుప్రాయులాగా మార్చాడు, ఒక పశువులాగా మార్చాడు. మనిషి గడ్డితో రే ఆ గోల గేక మాకు వినండి, మనుషులు ఏమండి గడ్డి తినడం ఎప్పుడన్నా మీరు చూసారా? చూడలేదు. నెబుకద్నెజర్ రాజు గురించి రాయబడింది, ఒక రాజు ఈ ప్రపంచంలో ఇక నా లాంటి వాడు ఇంకొకటి లేడు, కిందైనా పైన నేనే కింగు అనుకున్నటువంటి ఈ రాజట పశుప్రాయుల్లాగా కొన్ని దినాలు అరణ్యంలోకి వెళ్ళి జంతువులాగా పాక్కుంటూ వెళ్ళిపోయి ఏమండి గడ్డి తిన్నాడని రాయబడింది. ఆ గడ్డి తినేటప్పుడు ఆయనకి పశ్చాత్తాపం కలిగిందట. అయ్యో, నాకున్న ఈ స్థితిని బట్టి, నాకున్నటువంటి హోదాను బట్టి నేను గర్వించడం వల్లే కదా నాకు ఈ బ్రతుకు కలిగింది. కృతజ్ఞత చూపించవలసిన దేవుణ్ణి నేను కృతజ్ఞతా స్తుతులు చెల్లించకుండా ఏమైందిలే కానీ అన్నట్లుగా ఆ చిన్న లోపం నా జీవితంలో ఓ భయంకరమైన పశుప్రాయుడుగా మార్చింది అని ఒక రాత్రి కన్నీళ్లు పెట్టి ఏడవడం ప్రారంభించాడట. ఏడ్చి 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 మొరపెడుతున్నాడట. నేను ఒక మాట చెప్తాను, భూమి మీద ఎంత పెద్ద కింగ్ అయినా ఉండొచ్చు, కానీ దేవుడు తర్వాతే ఏ వ్యక్తి అయినా, దేవుడు తర్వాతే, దేవుడి కిందే. నేను ఎంత పెద్దవాడినని నేను ఎంత గర్వించినా నేను దేవుని దృష్టిలో చిన్నవాడినే. మనం ఎప్పుడు మన బలాన్ని బట్టి, మన పలుకుబడిని బట్టి, మన హోదాని బట్టి, మనకుంటున్న ఏవండి ఆ ఐశ్వర్యాలను బట్టి, మనకుంటున్న పేరును బట్టి ఎన్నడూ మనం గర్వించకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఈ పశుప్రాయుడుగా మార్చబడిన ఈ నెబుకద్నెజర్ గురించి బైబిల్ చెప్తుంది, అతడు పశ్చాత్తాపడ్డాడట. చూడండి ఆ మాట చదువు, 4వ అధ్యాయం 36వ వాక్యం. ఆ సమయమందు నా బుద్ధి మరలా ఏమైందట? బుద్ధి పోగొట్టుకున్నాడు.
కృతజ్ఞత బుద్ధి పోగొట్టుకున్నాడండి. దేవుడు చేసిన మేలును పోగొట్టుకుంటున్నారు. ఈ రోజున దేవుడు చేసిన మేలును పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? తనకున్న బలం, తనకున్నటువంటి రాజ్యం, తనకున్న ఘనత, తనకున్న పేరు, తనకున్నటువంటి ఖ్యాతి. మరి దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఆశీర్వాదం, ఆ కృతజ్ఞత లేనటువంటి తత్వాలు మనం పడిపోవడానికి కారణం కూడా మనలో కూడా లేవంటారా బలహీనతలు? ఒక స్థితి పెరిగిన వెంటనే ప్రార్థన చేయలేకపోతున్నావు కదా. ఒక స్థితి పెరిగిన వెంటనే ఏవండి పని 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 విస్తారమైన పనుల్లో పడిపోయి బైబిల్ చదవలేకపోతున్నావు కదా. ఏవండి ఒక స్థితి కొంచెం పనులు పెరిగిన వెంటనే, పలుకుబడి వచ్చిన వెంటనే, కొంచెం బిజీ అయిన వెంటనే దేవునితో గడిపే అనుభూతి తక్కువైపోయింది కదా మనలో. వింటున్నారా? మనలో ఎంత తక్కువైపోయిందో ఆలోచించండి. ఒక నెబుకద్నెజరు మహారాజు ఏమో తన బలాన్ని బట్టి, తన రాజ్యాన్ని బట్టి, తనకుంటున్న హోదాను బట్టి గర్వించి పశుప్రాయుడైతే, నీ ఆధ్యాత్మికమైన జీవితం, నీకుంటున్న కుటుంబాన్ని బట్టి ఏమండి ఒక స్థితి వచ్చిన వెంటనే, ఒక పేరు వచ్చిన వెంటనే ప్రార్థన రాలేకపోతున్నావు, భక్తి చేయలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు. అదే కానీ కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, రోగం వచ్చిందా, బైబిల్ చేస్తావా? బయటికి ఇంకా పక్కన పెడతావా బైబిల్? ఏడకి బైబిల్ చేస్తాను, పెట్టి నా దగ్గరే పెట్టి నేను బైబిల్ చదవాలంటావు. అమ్మ కాసేపు అన్నమైన తినమ్మంట, అన్నం తినేది అంటే నేను ఇప్పుడు బైబిల్ చదవాలమ్మా, నేను ఎప్పుడు వాక్యమే చదవాలమ్మా, దేవుడు నన్ను బాగు చేయాలమ్మా అంటావు. ప్రార్థన చేయించుకుంటావు. వచ్చిన పాస్టర్లు అందరితో కలెక్షన్ పెట్టుకుని, అయ్యా నాకు ప్రార్థన చెయ్యి, అయ్యా ఇదిగో ఏ క్యాలెండర్లో భక్తులు కనబడ్డా అయ్యా టక ఫోన్ చేసి అయ్యా నాకు ప్రార్థన చెయ్యి, అయ్యా అప్పుడు గుర్తొస్తాయి నీకు ప్రార్థనలు, అప్పుడు గుర్తొస్తాయి పాస్టర్లు, అప్పుడు ఎక్కడెక్కడున్నారో, ఏ దేశంలో ఏ పాస్టర్ దాంకొని ఉన్నాడో, ఏ ఊరిలో ఏ ప్రవచనం చెప్పే దాసుడు ఉన్నాడో అని ఇక అప్పుడు గుర్తొస్తారు వాళ్ళందరూ. ఆరోగ్యం బాగున్నప్పుడు బైబిల్ చదవమంటే చదవబుద్ధి కాదు. అమ్మ సమయం ఉంది కదమ్మా ప్రార్థనకి రా తల్లి అంటే ప్రార్థనకి రాబుద్ధి కాదు. పాస్టర్ గారు కొంచెం నేను చదువుకోవాలి, స్టూడెంట్ బాగా కొంచెం బిజీ అయిపోయాను, అందుకని నా చదువులో పడ్డాలే పాస్టర్ గారు. ఆరోగ్యం బాగాలేకపోతే చదువుతావమ్మా నువ్వు? భక్తురాలు నువ్వు చదువుతావా? ఆరోగ్యం బాగాలేకపోతే పనికి వెళ్తావా? వెళ్ళం కదండి. అదే అంటుంది బైబిల్, కృతజ్ఞత లేకపోవడం వల్ల నెబుకద్నెజరు పశుప్రాయుడైపోయాడట. అమ్మా తల్లి కింద పడతారమ్మా, లేనిపోయిన దెబ్బలు తగులుతాయి. పశుప్రాయుడైపోయాడట. మీరు వింటున్నారండి? దేన్ని బట్టి పశుప్రాయుడైపోయాడు? రాజ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, అధికారాన్ని బట్టి. ఇవి నీ కొంచెం పేరు రాగానే కొంతమంది పలకరించే వాళ్ళు నీ కంటి ముందు కనబడుతుంటే, హలో బ్రదర్ ఎక్కడున్నావు అని కొంచెం నీకు ఫోను కలిసేవాళ్ళు నీకు దగ్గర వెళ్ళకి దేవుని మందిరాన్ని మానేసావుగా, గుర్తు రావట్లేదుగా మందిరం, పాస్టర్ గారు, సంఘం. అరే శనివారం ప్రార్థన ఉంటుంది, బుధవారం ప్రార్థన ఉంటుంది, ఆదివారాల ప్రార్థన మర్చిపోయావుగా. బైబిల్ అంటుంది నెబుకద్నెజరు రాజట బుద్ధి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటాడు, అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు ఒక్కడివేనయ్యా ఈ భూమి మీద నమ్మదగిన దేవుడు, ఇక నిన్ను తప్ప నేను ఎవ్వరిని. బుద్ధి వచ్చినప్పుడు అట్ట, బుద్ధి కలిగినప్పుడు. దేవుడు మనకి ఇచ్చింది ఆరోగ్యం దేని కొరకు తెలుసా? దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి. ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రభుని మనం స్తుతించాలండి. అన్నీ పోయిన తర్వాత మనం ఏం చేయగలం ప్రభు కొరకు? దేవుడు మనకి కాళ్ళు ఇచ్చారు, చేతులు ఇచ్చారు. ఈ వయసులోనే కదా దేవుని పరిచర్య చేయాలన్నా, ఏమండి కోటలు పెట్టుకోవాలన్నా, ఏమండి ఎవరికైనా సువార్త ప్రకటించాలన్నా, కరపత్రాలు పంచాలి, ఈ వయసే కదా నీకు. కాళ్ళని పోయిన తర్వాత, నడవలేని స్థితిలో, గుడ్డోడు పోయిన తర్వాత, గూనోడు పోయిన తర్వాత ఆవిడ పరిగెత్తమంటే ఏం పరిగెత్తుతావు? ఇప్పుడంతా ఏమో రాజకీయాలనో, లేకపోతే ఉద్యోగాలనో, వ్యాపారాలనో, ఆ కుటుంబాల కొరకు ఈ కుటుంబం గొడ్డు సేకర చేసుకుంటా పని సంపాదన, అక్కడ కొనాలా ఎక్కడ కొనాలా, అది సంపాదించాలి ఇది సంపాదించాలని ఏవండి కృతజ్ఞత లేకుండా నువ్వు పాడవుతున్నావు. అది నేను చెప్తున్నాను మీకు. నెబుకద్నెజరు పాడయ్యాడు తల్లి, అక్క పాడయ్యాడు. ఆదివారం ఆరాధన అంటే ఏముంది, ఆదివారం మనకు ముఖ్యం. నేను కింగ్ ఏమనుకున్నాడు ఆయన? నేను కింగ్, నా బలం, నా జ్ఞానం, నా తెలివితో నా కుటుంబాన్ని నేను ఎంత చక్కగా ఎంత బాగా నడిపించుకుంటున్నాను అనుకున్నావు? నా పిల్లల్ని ఎట్లా నడిపించుకుంటున్నాను అనుకున్నావు? నీ జ్ఞానం ఏది?
అదే నెబుకద్నెజరు అంటాడు, మధ్యరాత్రి గడ్డి తినేటప్పుడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నువ్వు ఇచ్చిన జీవితాన్ని నా చేతులారా నేను పోగొట్టుకున్నాను, నువ్వు ఇచ్చిన భక్తిని, నువ్వు ఇచ్చిన కుటుంబాన్ని నేను పోగొట్టుకున్నాను, నా పిల్లలను పోగొట్టుకున్నాను. పోగొట్టుకున్న తర్వాత మనకు కావాలంటే రాదండి జీవితం, తెలుసా మీకు? ఏమండి, ఒక తల్లిగారికి దేవుడు 2 పిల్లల్ని ఇచ్చారు. ఒక 15 సంవత్సరాల తర్వాత బయ్యవారం అనే ఊరిలో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 2 పిల్లల్ని ఇచ్చారు. ఆమెకు కొన్ని రోజుల తర్వాత పిల్లలు మంచంలోనే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత దేవుని మానేసింది. నిజమండి, యథార్థంగా చెప్తున్నాను, దేవుని మానేసింది. పూజలు చేస్తూ ఉంది. ఆ నిమ్మకాయలని, పసుపులని ఉంటాయి కదా, ఆ పూజలు చేసుకుంటూ ఉంది. మీరు నమ్మండి, సరిగ్గా నెల తిరగక ముందే ఆమెకి ఓ భయంకరమైన చీకటి ఆవరించింది కుటుంబంలో. మాకు చెప్తున్నా, మా దగ్గరికి రమ్మన్నా, ఇంకా చర్చికి రాను, నేను చర్చి మానేశాను, ఇంక నా చర్చి అవసరం లేదు, పాస్టర్లు అవసరం లేదు అని మేలు కలిగేదాకా, పిల్లలు పుట్టేదాకా అయ్యా దేవుడి సన్నిధిలో ప్రార్థన చెయ్యయ్యా, దేవుడు కనికరించేటట్టు చెయ్యయ్యా అని అడిగింది. కనికరిచ్చాడు దేవుడు. మంచిగా వాళ్ళ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని 2 పిల్లల్ని ఇచ్చారు. ఆ పక్కన వాళ్ళు అంటున్నారు, అమ్మా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడం బట్టే కదా బిడ్డ నీకు మంచిగా 2 పిల్లల్ని ఇచ్చింది, దేవుడు ఎంత గొప్ప దేవుడు కదమ్మా, ఇంకా ఆయన వదిలిపెట్టమాకని అందరూ చెప్పారంట. వాళ్ళ భర్త చెప్పాడట, అమ్మాయి నువ్వు నాకు నచ్చట్లేదు, నువ్వు గుడి మానయ్యాని. నా భర్త చెప్పాడండి, ఇంక నేను మానేస్తానని మానేసింది. మీరు నమ్మండి, నెల తిరగకముందే ఆమెకు ఒక భయంకరమైన చీకటి ఆవరించింది. ఒక 4-5 నెలలు జరిగి ఉంటుంది నాకు తెలిసి. మంచంలో ఉంటున్నటువంటి పిల్లని వాడు ఉయ్యాలు ఊగుతూ ఉంటే ఆ బిడ్డని ఎత్తుకుని ఇసిరేసింది నేలకి. వాడికి తలకాయ పగిలిపోయి, చిన్న పిల్లడు, వాడికి ఎంత 4-5 నెలలే ఉండేది, ఇసిరేసింది, తలకాయ పగిలిపోయింది. సడన్గా హాస్పిటల్కి తీసుకుపోయి పరిగెత్తుకుంటా అమరావతికి పరిగెత్తుకుంటా తీసుకుపోయి చూపించారు. హాస్పిటల్కి పోతే వాళ్ళు చెప్పారు, అమ్మ ఈ బిడ్డ ఇంకా బ్రతకడానికి అవకాశం లేదు, చనిపోయాడు. పాతి పెట్టారు. మరలా ఆ పాతి పెట్టిన 1 నెల కూడా కాలేదండి, మళ్ళీ ఇంకొక బిడ్డను పట్టుకుని అలాగే ఇసురైపోతే వెంటనే వాళ్ళ భర్త మంచం మీద ఉండి టక్కన పట్టుకున్నాడు. ఆ మంచం కోడు ప్యాటును తగిలింది. ఏమండి, మతి స్థిమితం లేకుండా మారాడు కొన్ని రోజుల దాకా. అక్కడున్న వాళ్ళందరూ ఏంట్రా అని కొంతమంది తెలిసి ఉంటారు కదా, పూజారులు వాళ్ళని తీసుకొని వచ్చి, ఏమైందంటే ఆ అమ్మాయికి ఒక చీకటి పట్టుకుంది, ఒక దెయ్యం పట్టుకుంది. ఆ దెయ్యం అంటుంది, నాకు పిల్లలంటే ఇష్టం లేదు, నాకు ఈ పిల్లలంటే ఇష్టం లేదని. మొదటి పిల్లని నేను చంపింది, ఇది కూడా నేను చంపేస్తా, నేను బ్రతకనీయను అని చెప్పేసి కేకలేస్తా ఉందట. ఎవరో చెప్పారు, అమ్మా నీ జీవితాన్ని మార్చుకొని, నీకు పిల్లల కంటే దేవుడు ముఖ్యమా, ఈ ఆచారం ముఖ్యమా, నీకు నీ ఆరోగ్యం ముఖ్యమా, ఆచారం ముఖ్యమా, ఏమని అనుకుంటారే వాళ్ళు అనుకోవడం ముఖ్యమా, నీకు నీ పిల్లలు ముఖ్యమా, ఆలోచించు, నా మాటను వెళ్ళు, సంఘానికి వెళ్ళు, మరల వెళ్ళి పశ్చాత్తాపడి ప్రభువుని క్షమించమని అడిగి ప్రార్థన చేసుకో. నీ దేహంలో ఏదో చీకటి ఏలుబడి చేస్తుంది, దానివల్ల నువ్వు నష్టపోతున్నావు. నీ కుటుంబం అంతా పిచ్చిదానిలాగా, కుటుంబం అంతా చిల్లచెదరంగా అర్ధరాత్రి నిద్రలేస్తే ఏడికాడికి ఇసిరేయడం, గందరగోళం చేస్తూ ఉందట. వాళ్ళు చెప్పిన మాటలేని మరలా చిన్నగా ఆ అమ్మాయిని మందిరానికి తీసుకుని వచ్చారు. ఉపవాసం ఉన్నారు, అందరూ ప్రార్థన చేశారు. ఆమెకు పట్టినటువంటి చీకటి ఆమెను విడిచిపెట్టిపోయింది. ఈరోజు ఆ ఒక్క బిడ్డని పెట్టుకొని సంతోషంగా బ్రతుకుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమందికి తెలియదు, దేవుని కార్యాలు తెలియదు. మేలు పొందేదాకా వచ్చి మేలు పొందిన తర్వాత మరలా లోకంలో పడిపోతారు, మరలా పూజలు అంటారు, మరలా పునస్కారాలు అంటారు, మరలా యాగాలు అంటారు, మరలా అయ్యా ఒకవేళ నేను నీ దగ్గరికి వస్తే వచ్చిన అయ్యా దేవుడి దగ్గరికి, మళ్ళీ ఆ దేవుడు నన్ను ఒప్పుకోవట్లేదు, ఇది రకరకాల మాటల వల్ల మళ్ళా నష్టపోతూ ఉన్నారు. అందుకే బైబిల్ అంటుంది, నీకు ఇచ్చిన కృతజ్ఞత బుద్ధిలో నువ్వు బ్రతికున్నంత కాలం, మన ప్రాణం పోయేంత వరకు ఎన్నడూ ఎప్పుడు ఏ క్షణమున ప్రభుని విడిచిపెట్టకుండా మనం బ్రతుకుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే అంటాడు నెబుకద్నెజర్, ఇక నేను గర్వించనయ్యా అని తన జీవితాన్ని సరిచేసుకొని, తన పాపాన్ని ఒప్పుకొని కృతజ్ఞతతో బ్రతకడం నేర్చుకున్నాడు. దేవునికి ఆరోగ్యం ఇచ్చాడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మానవద్దు. ఏమండి, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు కదా, వ్యాపారం ఇచ్చాడు కదా, చేతి పనులు ఇచ్చాడు కదా,
నీ కష్టార్జిత విషయంలో కృతజ్ఞత అర్పణ. బైబిల్ చెప్తుంది కృతజ్ఞత అర్పణ. ఆ అర్పణని దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా అర్పించాలి. అదేంటంటే కృతజ్ఞత స్తుతి. కృతజ్ఞత లేకపోతే ఏమండి నష్టాలు పోతామని బైబిల్ చెప్తాము. ఇంకొక విషయాన్ని నేను మీకు బైబిల్ నుంచి పరిచయం చేస్తాను. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడింది, 10 మంది కుష్టి రోగులు బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఏమండి, వారికి కుష్టి వ్యాధితో బాధపడుతుంటే ఊరు అవతల పడేశారు. ఎవరో చెప్పారట, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళరా, యేసు ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడని చెప్పారు. ఆ 10 మంది చిన్నగా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. బోధకుడా, అయ్యా నీ గురించి మేము విన్నాం, మమ్మల్ని బాగు చేయండి అయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అన్న మాట, యేసయ్య అన్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి మీ యాజకుడికి కనపరచండి, యాజకునికి కనపరచండి. అంటే దేవుడు ఎంత విలువిస్తున్నాడో గమనించండి. నీ సేవకుని, నీ యాజకుని నువ్వు గణపరచాలి. కనపడు, యాజకుడి దగ్గరికి వెళ్ళి నీ జీవితాన్ని కనపరుచుకో అంటే ఆ 10 మంది వెళ్తా ఉన్నారట, బాగుపడ్డారు. ఒకడు కృతజ్ఞతతో తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞతతో మరలా దేవుని దగ్గరకు వచ్చి యాజకుడికి కనపడ్డాడట. అంటే ఒక ఉన్నతమైన అనుభవంలో కృతజ్ఞత అంటే అదే. ఏమండి, కృతజ్ఞత అంటే ఏదో కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక సంఘం, దేవుడు నీకు ఇచ్చిన ఒక సేవకుల్ని, దేవుడు నీకు ఇచ్చిన ఒక సహవాసంలో మనం కృతజ్ఞతగా బ్రతకడం నేర్చుకోవాలి. 10 మంది వచ్చారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కదా. బాగుపడ్డాడు, పోతున్నారట, బాగుపడ్డారు, వెళ్ళిపోతున్నారు. ప్రభు అంటారు కృతజ్ఞతతో బ్రతకండి, కడవరి దినాల్లో కృతజ్ఞత బుద్ధితో బ్రతకండి. బాగుపడి స్వస్థపరచబడి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? దేవుడి నీకు ఇచ్చినటువంటి సేవకుడి దగ్గర నీవు నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో గడుపుకోవడం నువ్వు నేర్చుకోవాలి. ఇదే కృతజ్ఞత. ప్రభు నన్ను బాగు చేశాడా, ప్రభు నన్ను ముట్టాడు కదా, ప్రభు నిన్ను ముట్టినందుకు ఒక వజ్రాల కిరీటం ప్రభుకి తెచ్చిపెట్టమని కాదు దాని ఉద్దేశం. కృతజ్ఞతతో ఇక ఎన్నడూ నీవు మరలా దేవునికి దూరము కాకుండా బ్రతకడం అట. పాపాత్మురాలైన స్త్రీ పరిగెత్తుకుంటా రాళ్లతో కొట్టబడుతున్నటువంటి ఆ స్త్రీ యేసయ్య పాదాల దగ్గర పెడితే అప్పుడు యేసయ్య ఏమన్నమాట, ఇకనైనా ఇక పాపం చేయము, ఓ కృతజ్ఞతగా బతుకు, ఇక ఎన్నడూ పాపం చేయొద్దు అని ఒక్క మాట చెప్తే ఇక మరలామే పాపం చేయకుండా ప్రభుతోనే బ్రతుకుతుందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చావు, సంతోషం, నీకు వందనాలయ్యా, చాలా మంచిది, ఆ ఊరు నుంచి నన్ను కాపాడావు, వాళ్ళ రాళ్ళ దెబ్బల నుంచి నన్ను కాపాడావు, అమ్మయ్యా దేవుళ్ళలాగా నన్ను ఆదుకున్నావు, నీకు వందనాలు అని చెప్పుకొని వెళ్ళిపోలా. ఇక ఆయన దగ్గర పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడి ఒక యాజకుడిగా ఏమండి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంఘంలో సహవాసంలో ఏమండి దేవుడు మనకిచ్చిన సేవకుల దగ్గర మనము నేర్చుకుంటూ సేవకుడి దగ్గర నిలిచి ఉండడం అలవాటు చేసుకోవాలి. 100 మంది ఉండకూడదు, 100 మంది ఉండకూడదు. ఒక దాసుడికి ఎంతమంది ఉండాలా? ఒక్కరే ఉండాలి. ఏమండి, ఒక యాజకుడు ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, అధికారికి 2 దాసులు కూడా ఉండకూడదు. ఒక దాసుడికి 2 అధికారులు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ మనసు కుదిరిగా ఉండదు కదా, వాళ్ళ ఆలోచనలు కుదిరిగా ఉండవు. నేను ఒక మాట చెప్తాను, అవతల ఉన్న ఇంకో దాసుడు ఆయన ఇంకో మాట చెప్తాడు, నీ మనసు కుదురు పడదు. అది నేను అనేది. ఇంటే ఈ వాక్యమైన ఇను, వినకపోతే వదిలేయి. ఇంకో వాక్యం విను, నీకు నచ్చిందే ఇను, నిన్ను ఎవడొద్దన్నాడు. ఇదేంటంటవే, అదేంటంటవే అందరూ ఎంతంటివే, నీకేం అర్థం కాక అసలు దేవుళ్ళు ఎలా బతకాలో నీకు అర్థమై చావట్లేదు. అందుకే ప్రభు అంటుంది, ఒకటి ఇను, ఓ యాజకుడి దగ్గరికి పో అంటే ఎంతమంది ఉన్నారప్పా యాజకులు? ఇప్పుడు ముప్పాల, లేకపోతే పలానా కందుకూరు, పలానా హైదరాబాదు, పలానా ఊరంటే అప్పా ఇక్కడ ఎంతమంది పాస్టర్లు ఉన్నారా అని అందరి చుట్టూరు జరగమని కదా దాని అర్థం. నీకంటూ ఒక కాపర్ ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళు, ఆ కాపర్ దగ్గర బతుకు.
గొర్రెలు ఉంటాయండి, మంద ఉంటుంది కదా గొర్రెలు. ఈ గొర్రెల్ని ఆంతన గొర్రెల కాపరి మందలోనే పెట్టుకోడు. మీకు తెలుసా మందలో పెట్టుకుంటాడా? తోలుకోబోతాడు బయటికి, చెత్త అంతా తినరాపోండి, కొంచెం బయట కూడా తింటే కదా మీకు అర్థమయ్యేది, కొంచెం తినరాపోండి అని, కొంచెం పుష్టిగా తయారవడానికి కదా. వదిలేస్తాడు, పో అక్కడికి వెళ్ళు, కొద్దిగా తినరాపో, ఆ మ్యాథ్ తిను, ఈ మ్యాథ్ తిను, పలానా పాస్టర్ గారు వచ్చాడయ్యా, పో తిను, నేను ఊరొద్దన్నాడు, మంచిగా తిను, ఇన్రాపో, పలానా ఊరికి పోయేస్తానయ్యా, పోయిరా బాబు, నేను ఊరొద్దన్నారు. అయ్యా నేను ఇదిగో ఆ ప్రాంతానికి వెళ్తే నేను అక్కడికే వెళ్తాను, ఇంకో ఆడ తప్ప ఇంకో చోటకి వెళ్ళను, నువ్వు నీ సేవకుడిది నేర్పిస్తుండేమో, మరి నాకు తెలియదు కదా. నేను అదే అంటాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, మంచిగా వాక్యం విను, కానీ చివరికి అది ఎక్కడికి రావాలా? తన సొంత దొడ్డి దగ్గరికే రావాలా. అది సంఘ విశ్వాసంలో ఉండే క్రమం. వినొద్దని నేను అంటానా? ఏమండి పాస్టర్ గారు నేను కొద్దిగా ఆ పలానా ఊరు వెళ్తున్నాడు పాస్టర్ గారు అంటే, వెళ్ళు నాయన, అక్కడ ఏమన్నా ఆదివారం ఆరాధనకు వెళ్ళు, వాక్యం వినయ్యా, ఆదివారం వెళ్ళు, ఎవరు వద్దన్నారు? ఇదిగో మన సంఘానికి కాకుండా ఇంకో సంఘానికి వెళ్ళి మీరు వాక్యం విన్నారా, మీకు శాపం కలుగునుగాక అని అన్నారా సేవకులు ఎవరట? నా చెవులతో నేనన్నా, యథార్థంగా చెప్తాను, ఈ బైబుల్ పట్టుకో. ఈ సంఘం కాకుండా మీరు ఇంకొక చోటకు పోయి వాక్యం వింటే నాశనం అయిపోతారన్న మాటలు నేను విన్నాను నా చెవులతో కదండి. నేనేమంటానంటే, గొర్రె పుష్టిగా అవ్వాలంటే కొద్దిగా తిరగాలగా, మంద తినద్దా? పచ్చదనం. ఇప్పుడు ఇంట్లోనే గేదెలు కట్టేసుకొని హే 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 తిను అని చెప్పి మనం ఎంత తెచ్చేస్తాం? అది తింటా ఉందనుకొని చూడండి, నాటుకోడికి పారం కోడికి తేడా చెప్పమంటారు వద్దా? పారం కోడి అంటే అర్థమైంది, పారానికి వెళ్ళొస్తా అది ఏంటి, ఇంకా అదే దాంట్లోనే ఇక దానికి గుడ్లైనా ఇత్తనాల గింజలైనా నీళ్ళైనా ఇక ఆయన వేసిందే తినాలా, ఆయన వేసినట్టుకే బలవాల. నాటుకోడికి తేడా ఏంది, మొత్తం ఊరంతా దిగుతుంది, ఊరంతా దాందే. ఎక్కడికి తిరిగిన సాయంత్రానికి కోడి ఎక్కడికి రావాలా? స్వార్థమ్మ తల్లి ఇంటికే రావాలా? అవునా కదా? ఆ కోడి కొంత చూడు ఎంత జ్ఞానం ఉందో దానికి, దానికి బుద్ధి ఎంతో, దానికి ఎంత ఉంటుంది కదా మెదడు, ఎంత ఉంటుందా? ఎంత మెదడు. ఎక్కడైనా తిరగని వదిలిపెట్టు, అది తిరిగి 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 సాయంత్రానికి మళ్ళా ఇంటికి వచ్చి చేరుకుంటుంది. అప్పుడే కదా ఎదిగేది. నువ్వు గంప కిందే ఉండాలి, గంప కిందే ఉండాలంటే అవి గంప కిందకు ఉంటే బలం ఉండదు. అది నేను చెప్పేది, బలం ఉండదు. తింటది, నువ్వు బాగానే పెడతావు, సజ్జలు పెడతావు, గింజలు పెడతావు. మా అమ్మ ఒక బియ్యం బస్తా తెచ్చిపెట్టింది వాటికి. అక్కడ చూడండి మా మెట్ల దగ్గర అక్కడ ఉంటుంది, కిటికీ దగ్గర ఒక మంచి బస్తా ఉంది కోడికి, కేవలం కోడి కొరకు ఒక బస్తా దాచబడి ఉంది. రోజు కొన్ని గింజలు వేస్తామంటూ, ఎన్ని గింజలు అనేస్తాం, బస్తా బియ్యం వేసినా అయ్యి పుష్టిగా తయారవ్వాలంటే బయట తిండి కూడా తినాలి. అంటే వ్యర్థమైంది కాదండి, దానికి తెలుసు కదా ఏది తినాలో ఏది తినకూడదో. అక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి మీరు బైబిల్లో. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం కదా, ఆ మాట ఉంది అక్కడ. 44వ అధ్యాయంలో ఉంది, 23వ వాక్యం. ప్రతిష్టమైనదేదో, ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రం ఏదో, అపవిత్రత ఏదో చాలు. ఏదని నేర్చుకుంటాయి. అమ్మ ఏది తినకూడదు బయట, ఇది తినాలి, అది తినకూడదు. బైబిల్ అంటుంది అదే, కృతజ్ఞత. కృతజ్ఞత. నువ్వు ఎక్కడున్నా నీ సంఘ కాపురికి కృతజ్ఞత అర్పణ పంపించడం నేర్చుకోవాలి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఏమండి, ఆ కృతజ్ఞత అనుభవం నీ సావుకుని కనపరిచే విధానం కావాలి. నువ్వు ఎక్కడ ఉంటావు, ఎవరినో కనపడుతుంటే అట్ట. మనం ఎక్కడ అన్నం తింట, ఎక్కడ కూడు తింట, ఎక్కడ అమ్మోళ్ళ చేత నాన్నోళ్ళ చేత వండించుకొని శుభ్రంగా 3 పూటలు తింట. అబ్బా నాకు పలానా పిన్ని భలే మంచిదబ్బా, పలానా పెదనాయన భలే మంచిదబ్బా, పలానా పెద్దమ్మ భలే మంచిదయ్యా, పలానా అత్తమ్మ భలే మంచిదయ్యా. ఎక్కడ కూడు తింటుంటివే, ఎక్కడ అన్నం తింటుంటివే, పొగిడేది ఎవరిని? అర్థమవుతుంది మీకేమన్నా? ఇంట్లో నీకు ఎవరు చేసి పెడుతున్నారు, ఎవరు నీకు మొద్దు పెడుతుంది, ఎవరు నీకు రెక్కల ముక్కలు చేసుకుని రక్తం ఆవిరొచ్చేంత వరకు ఎవరు శ్రమ పడుతున్నారు? నీ బంధువులా, నీ స్నేహితులా? కాదే, నీ తల్లిదండ్రులు కదా. మరి వాళ్ళని కనపరచకుండా ఎవరినో కనపడుతావేంటి? పాస్టర్ గారు మీరు ఏమనుకోవద్దు పాస్టర్ గారు, నాకు కొంచెం వాళ్ళంటే అభిమానం ఉండాలా. తల్లిదండ్రుల కంటే ఎక్కువ అభిమానం ఉండకూడదు ఏ ఒక్కరికి.
మొదట బైబిల్ చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించిన ఎడల అప్పుడు ఆయుష్కాలం పొడిగించబడుతుందట, దీర్ఘాయుష్మంతులుగా మారుతామట. అదే కదా కృతజ్ఞత. వాళ్ళు మనకేదో వజ్రాలు తెచ్చిపెట్టారు, అమ్మా ఏం చేసావు కుమార్తె, నీ కొరకు పెద్ద బంగ్లా కట్టించాను, అది కాదు. ఈ రోజున తల్లిదండ్రులని పిల్లలు ఇదే మాట్లాడుతుంది తెలుసా మీకు? ఏమి నాకు సంపాదించి పెట్టింది మా అయ్య, మా నాన్న, మా అమ్మ, ఏం కట్టిపెట్టారు నాకు, కానీ రోడ్డు మీద పడేశారట. మరి నేను చదివించింది ఎవడు, నీకు ఉద్యోగం ఇప్పించింది ఎవడు, నీకు పెళ్లి చేసేదాకా తిప్పలు పడింది ఎవరు? కృతజ్ఞత లేకపోవడం వల్ల వచ్చే మాటలు ఇవి. హాస్పిటల్లో ఉంటే ఎవడు నీ చుట్టూరు తిరిగేది? చిన్నప్పుడు ఆతన కేరళ ఎరుగుతూ ఉంటే ఎవడు నీ కడిగింది ఎవరు? తల్లి కాదా? తండ్రి కాదా? డైరీలు ఏరుకుంటుంటే ఎవరు శుభ్రం చేసింది? తల్లి కాదా? హాస్పిటల్లో ఉంటుంటే ఎవరు తల్లిదండ్రులు వస్తున్నారా, బంధువులు వస్తారా? ఎవరు కడుగుతుంది రాత్రి పగలు కూర్చొని? ఆ కృతజ్ఞత పోకూడదండి, మనలో నుండి పోకూడదు. అదే నేను చెప్పే మాట. అది పోయిందనుకోండి, ఆటోమేటిక్గా లోకం మీద ఆలోచన పడతా ఉంటాయి. నీ తల్లిని ప్రేమించడం నేర్చుకోవాలి, నీ తండ్రిని ప్రేమించడం నేర్చుకోవాలి, వాళ్ళ త్యాగం నేర్చుకోవాలి. బ్రతికిచ్చారు, జీవించే అనుభవం ఇచ్చారు, ఏమండి చదివిచ్చారు. మనల్ని మన తల్లిదండ్రులు రోడ్ల మీద, కానీ అక్కడ రోడ్ల మీద కొంతమందిని వదిలేస్తే తినడానికి లేక, కట్టుకోవడానికి లేక, తాగడానికి లేక ఎలా తిరుగుతున్నా తెలుసా మీకు పిల్లలు? నీ తల్లిదండ్రులు అలా చేయలేదుగా నిన్ను? నీ తల్లిదండ్రులు అలా చేశారండి. నీకు జీవితం ఇచ్చారు, 3 పూట్ల అన్నం పెడుతున్నారు. ఏమండి ఎంత బాధ అయినా వాళ్ళ కడుపులో దిగమింకొని వాళ్ళ ప్రేమను, వాళ్ళ ధర్మాన్ని నీ పట్ల నెరవేరుస్తున్నారు. నువ్వు చూపించే కృతజ్ఞత అదేనా? ఎంత కృతజ్ఞతగా బ్రతకాలండి. అదే అంటుంది బైబిల్లో, మనలో కృతజ్ఞత లేకపోతే మనకి స్వస్థత ఉండదట. కృతజ్ఞత లేకపోతే మన జీవితంలో ఒక ఆశీర్వాదానికి అరుగులుగా మనం మారలేము. మన కుటుంబం ఎక్కడి నుంచి వచ్చామో, మన ఏ గొంతులో నుండి త్రవబడ్డామో మనకి తెలియాలి. మన విశ్వాసులు ఎవరు, మన సేవకులు ఎవరు? నేను ఎవరిని ఎక్కువ ప్రేమించను, మన విశ్వాసులను ప్రేమిస్తాను, మందిరంలో ఉన్న వాళ్ళు తప్ప. నేను ఇంకా అనవసరంగా వ్యర్థంగా ఉన్న వాళ్ళని ఎక్కువగా నేను పెద్దగా ఇష్టపడను, పెద్దగా ప్రేమించను, పలకరిస్తా. అంత మాత్రాన ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించినంతగా నేను ఎవరిని ప్రేమించను. బయట మీతో సావాసంగా ఉంటా, మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి తోడుగా ఉంటాను, మాటలు ఇది. అలాగే వేరే విశ్వాసులతో నేను ఉండను, ఎందుకంటే వాళ్ళు నా సంఘ బిడ్డలు కాదు కదా. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, అనియా బాగున్నావా, తిన్నావా? తిన్నాను తల్లి. నువ్వు తిన్నావా? తిన్నానమ్మా, అంతే. ఇంకంతవరకు చాలు. ఆ గొర్రె నేను ఎలా తెచ్చుకుంటా? నా బిడ్డలు, నాకు పుట్టిన బిడ్డలు, ఏమంటే నా వాక్యాన్ని వింటున్న బిడ్డలు, సంఘంలో ఉన్న బిడ్డలు, వీళ్ళకి కదా నేను మేత పెట్టుకోవాలని, వీళ్ళని కదా నేను పుష్టిగా చేసుకోవాల్సింది. నాకెందుకు పక్కన బిడ్డలతో? అలాగని వాళ్ళెవరు పరాయి వాళ్ళగా చూడను. ప్రతి నిత్యం యథార్థమైన మనసుతో చెప్పగలను దేవుని సన్నిధిలో. వాళ్ళ క్షేమం కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాను. ముప్పాల క్షేమం కొరకు, ఏమండి దేవుని మందిరానికి వచ్చే బిడ్డల కొరకు, ఏమండి ప్రేమించేవారిని, భక్తి చేసేవారి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. కానీ మీ మీద ఉన్నంత ప్రేమ బయట బిడ్డల మీద చూపించలేను. తల్లి కూడా మన బిడ్డల్ని మనల్ని ఎంత ముద్దుగా పెంచుకుంటుంది, మన పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుంటుంది. ఏమంటే అసలు ఎంత అసలుకి ఆ సెలవును మా ఈ మధ్య బయటికి రావట్లా, అస్సలు రావట్లా. కారణం ఏంది? అసలు ఇంట్లో నుంచి రావాలంటే వాళ్ళ చిన్న కొడుకు రానివ్వట్లా. అంత ప్రేమ, చిన్న బిడ్డ మీద ఎంత ప్రేమ కదండి. తల్లి ప్రేమ అదే, తండ్రి ప్రేమ అదేనండి. అదే ప్రేమ మనం మరొక వ్యక్తుల మీద ఉండదని మళ్ళీ అన్నాను. ఎవరన్నా తాగుతున్నాడు గరే, ఎందుకురా తాగుతున్నా, తాగమాకరా, మంచిగా చదువుకోరా అని మనం చెప్తాం. అలాగని నా బిడ్డ మీద ఉన్నంత ప్రేమని వారి మీద నేను చూపించలేను. సొంత బిడ్డలుగానే కదా ఉండేదండి. అందుకని కృతజ్ఞతతో మనం బ్రతకాలని నేను మీకు చెప్తున్నాను. మన జీవితంలో కృతజ్ఞత, స్తుతి ఉండాలండి. మన తల్లిదండ్రులు మనం ప్రేమించే బిడ్డలుగా మారాలి. నేను గనపరిచే నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు ఎంత రోషంగా బ్రతకాలి, ఎంత సంతోషంగా బ్రతకాలి. మనసు విప్పి మాట్లాడుకునే ఆ స్వాతంత్రమే నీ తల్లిదండ్రులతో నీ లేకపోతే ఎంత దూరం అయిపోతున్నావు నువ్వు భక్తిలో. నేను ప్రతిరోజు ఖాళీ ఉంటే ప్రతిరోజు ఖచ్చితంగా సాయంకాలం మా అమ్మల దగ్గర కూర్చొని ఒక 2 నిమిషాలైనా మాట్లాడుకొని వెళ్తూ ఉంటాను. 2 నిమిషాలైనా వరకు పలకరిచ్చైనా వెళ్తూ ఉంటాను.
నేను అనేది కాసేపైనా మాట్లాడకపోతే ఇంక అర్థం ఏముంది? అదే సమాధానంగా మన కుటుంబాల్లో మనం బ్రతుకుతాము కాక. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. 3వ అధ్యాయం 2వ వాక్యం. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయత, కృతజ్ఞత లేనివారు. ఇక రాయబడిన మాట, కృతజ్ఞత లేనివారు ఎవరట? అపవిత్రులు. అపవిత్రమైన జీవితం మనం జీవించకూడదు అని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. మనం అపవిత్రంగా బ్రతకూడదు, మన కృతజ్ఞతగా బ్రతకాలి. మన తల్లిదండ్రుల దగ్గర, సంఘం దగ్గర, సేవకుడి దగ్గర. నీ సేవకుడు ఏమంటే నీ తల్లిదండ్రులు ఒకవేళ నీ తోటి విశ్వాసులు, నీ అంత జ్ఞానం లేకపోవచ్చమ్మా. అమ్మ నీలాంటి ఒకవేళ నీకున్నంత ప్రార్థన జీవితం నీ తోటి వారికి లేకపోవచ్చు. కానీ వారిని నువ్వు ప్రేమించాలి, వారిని త్రోసివేయకూడదట. వారి పట్ల కృతజ్ఞతగా బ్రతకాలి మనం. బాధాకరమైన విషయం ఏంటంటే విశ్వాసులుగా ఉంటున్న మనం విశ్వాసులు ప్రేమించే విషయంలో దూరం అయిపోతున్నాం. లోకంలో ఉన్నవారి స్నేహం, లోకంతో ఉన్నవారితో ఎక్కువగా సమయం గడుపుతాం, అపవిత్రులు అయిపోతున్నాం. జాగ్రత్త. మనందరమీ కృతజ్ఞత కలిగి పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో మార్చబడుదుము గాక. బైబిల్ అంటుంది కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. నువ్వు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నావంటే, సరిగా ప్రార్థన చేసుకోవట్లేదంటే ఏడో అపవిత్రత వచ్చింది నీలో. రోజు ఉదయాన్నే 4 గంటలకు లేచే తల్లివి, తండ్రివి, అన్నవి, అక్కవి, ఈరోజు నువ్వు ఎందుకు లేవట్లేదు? ఎక్కడో అవిధేయత దోరింది, అపవిత్రత వచ్చేసింది నీ దేహంలో. అయ్యా పాస్టర్ గారు, అప్పుడైతే నేను ఉదయాన్నే 4 గంటల నుంచి ప్రార్థన చేస్తానయ్యా, మధ్యాహ్నం ప్రార్థన చేస్తానయ్యా, అయ్యా ఉదయం ప్రార్థన చేసుకుంటానయ్యా, బైబుల్ చదువుతానయ్యా. మరి ఇప్పుడు ఎందుకు చదవలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థనలు వెనకబడిపోయావు? ఏదో ఎక్కడో అపవిత్రత మనలో వస్తుంది. మనం దాన్ని సరి చేసుకుందుము గాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్. అది రాకుండా జాగ్రత్త పడదాం. పాస్టర్ గారు, నేను ఎంత ఇచ్చానయ్యా, నేను పరిచర్య కొరకు అంత ఖర్చు పెట్టానయ్యా, అయ్యా ఇదిగో నాకు అప్పుడు వచ్చిన కానుక నేను ఎంత ఇచ్చానయ్యా. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు ఇయ్యలేకపోతున్నావు? ఏదో అవిధేయత నీలో ఏర్పడింది. దాన్ని తొలగించుకో, దాన్ని తీసేసుకో. అప్పుడేమో ₹1 ఉన్న మొదట నా దేవునికి ఇవ్వాలా, మొదట కానుక ఇవ్వాలా, ఆ తర్వాతే నేను ఏది చేసినా ఉన్నా లేకపోయినా ముందు దేవునికి ఇవ్వాలా నేను, అప్పుడు దేవుడు నాకు అన్నీ ఇస్తాడు అన్న దృఢంతో బతికావు. ఇప్పుడేమో ఇవ్వడానికి కృతజ్ఞత ఏమైపోయిందండి? అవిధేయత వచ్చేసింది. తెలియకుండానే అవిధేయత వచ్చింది. ఇవ్వలేకపోతున్నావు, ఖర్చు పెట్టలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో కానుక ఇవ్వాలన్న మనసు రావట్లేదు. కొంతమంది యాక్షన్ చేస్తారండి. నేను కొన్ని చోట్లకి వెళ్తాను కదా మీటింగులకి, కానుకలు సంచి అలా పడతా ఉంటే కొంతమంది జోబులో చేయి పెట్టినట్లుగా పెట్టి ఇట్లా చేయి తీసుకొని యాక్షన్ చేస్తారు. యాక్షన్ ఏదో కానుక వేస్తున్నట్లుగా యాక్షన్ చేస్తూ ఉంటారు. మీరు నమ్మండి, చాలామంది నష్టపోయారండి. యథార్థంగా చెప్తాను, చాలామంది నష్టపోయారు. అంటే కానుక గురించి చెప్తానని మీరు తప్పుగా అనుకోవద్దండి. మనం ఇచ్చే రూపాయి అయినా సరే యథార్థంగా ఇవ్వండి అని చెప్తున్నాను నేను. అది నువ్వు ₹10 వేస్తున్నావా, ఎవరేమంటారు నిన్ను? అమ్మా ₹10 ఎందుకు ఇచ్చావు, ఎవడు ఇవ్వమన్నావు నిన్ను అని నేను ఏమన్నా నిలదీస్తారు ఎక్కడ? లేకపోతే పలానా తల్లిగారు ₹10 ఇచ్చారని ఇక్కడ ఏమైనా చదివింపులు కార్యక్రమం పెట్టానా? ఏం లేదు కదా, మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా. హృదయపూర్వకంగా ఇచ్చేది అది ఏదైనా హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేయకూడదు. మనకున్న దాంట్లో సమృద్ధిగా దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడతాడు. ఆమేన్, ఆమేన్. మొదటిగా చెప్పాను, కృతజ్ఞత బుద్ధి ఏముండాలట మనలో? అది ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా యేసు నామములో స్వస్థపరచబడుదువుగాక. పై మాటికి కింద మాటికి మధ్యలో ఉన్న మాట, దూరస్తులకు సమాధానంగా ఉండండి. ఖచ్చితంగా నా ప్రభు మీ దేహాలని ముట్టి మీ ఎముకలలో స్వస్థతను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎవరితో అసమాధానంగా ఉన్నవా వాళ్ళని పిలిపించుకో.
వాళ్ళతో సమాధానపడు. అమ్మ నన్ను క్షమించు, తప్పేం కాదండి. మన ఆరోగ్యం కంటే అవతల వ్యక్తితో సమాధానపడడం అది పెద్ద తప్పేం కాదు, పాపమేం కాదు. సమాధానపడడం చాలా గొప్ప తగ్గింపు జీవితం. సమాధానకరమైన అనుభవంలో మనం నడిపించబడుదుము గాక. రెండో మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. సమయం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. నిర్గమకాండం 35వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుదామా? 35వ అధ్యాయం 34వ వాక్యం. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చాలు. ఒకటేమో కృతజ్ఞత బుద్ధి, రెండు ఇతరులకు నేర్పునట్లు బుద్ధి పుట్టించును. ఇక్కడ చరిత్రలో మనం గమనిస్తే బసలేలు అనే వ్యక్తి మనకు కనపడతాడు. నెక్స్ట్ మరొక వ్యక్తి ఎవరంటే అహోలియాబు అనే ఒక ఇద్దరు మనకు కనపడతారు. వీరు ఎవరంటే గోత్రాల నుండి ప్రత్యేకించబడి ప్రముఖులు. ఇప్పుడు ఈ వ్యక్తుల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఇతరులకి నేర్పిస్తున్నారట. వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? బుద్ధి నేర్పిస్తున్నారు. ఆ బుద్ధితో ఏమి నేర్పిస్తున్నారు? ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మనం ముందుకెళ్ళాలో నేర్పిస్తున్నారు. చదువుకు మనం బడికి ఎందుకు వెళ్తాం? నేర్చుకోవడానికే కదండి. ఆ టీచర్లు మనకేం చెప్తా ఉంటారు? అమ్మ మనం నేర్చుకోవాలి, మనం చదవాలి, మనం ప్రయోజకులు అవ్వాలని వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళ తత్వం ఏమండి, ఇదే సైన్స్ ఇదే ఉంటుంది, లెక్కలు ఇది, తెలుగు, ఇంగ్లీష్ అని వాళ్ళు చెప్తా ఉంటారు. నేర్చుకున్నామా ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. నేర్చుకోకపోయామా ఖచ్చితంగా మనం సిమెంట్ బస్తాలు మోసుకోవాల్సిందే కదా. ఏదో ఒక పచ్చక పనులు దేనిలో ఒక దానిలో ఇరుక్కోవాల్సిందే ఖచ్చితంగా. అసలు ఈ రోజులను బట్టి అయితే నాకు తెలిసి కనీసం గంప కూడా మనం లేపలేం. మన పిల్లలను బాగా చదివించాలి వేసిన వల్ల. ఆమెన్. వాళ్ళని పొరపాటున వీడికి సరిగా చదువు అప్పట్లేదులే అని చెప్పి వాడిని వదిలేమాకండి. మంచిగా చదివింది. చిన్న వయసుల నుంచి మన పిల్లలను బాగా చదివిస్తే వాళ్ళు మంచి ప్రయోజకులకరమైన బిడ్డలుగా మారుతురు గాక. ఆమెన్. సరే, వీళ్ళిద్దరి గురించి వీళ్ళు పిల్లలకి నేర్పిస్తున్నారు. అంటే వాళ్ళతో ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఏమి నేర్పిస్తున్నారంటే ఏమండి, అక్కడ రాయబడిన మాటలు మీరు వినండి. మందిరము నిర్మాణం జరుగుతుంది. ఆ రోజుల్లో ఒక ప్రార్థన మందిరం కట్టబడుతుంది. ఈ ఇద్దరు ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఇంకెవరు లేరా? ఉన్నారు. ఎంతమంది లేరు? ఆ ఊరిలో లేరా? గోత్రాలకు సంబంధించిన వాళ్ళు లేరా? ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ ఎందుకు పని కట్టుకొని లేచారు అంటే బైబిల్ అంటుంది వాళ్ళిద్దరూ లేచి నేర్పిస్తున్నారట. ఏం నేర్పిస్తున్నారు? సరే, మందిరం కట్టబోతున్నాం, మందిరానికి ఎంత ఖర్చు అవుద్ది, మందిరం పనులేంటి, మందిరం ఎలా నిర్మించుకోవాలి, మనందరం కలిస్తేనే కదరా మందిరం కట్టేది. మనందరం ఎప్పుడు కలుసుకునేదంటే మీరందరూ సహకరించాలి కదా. ఇదిగో ఇంకా మీరు కింద వాక్యాల్లో చదివితే ఇదిగో అక్కడ చిత్రకారుడు గురించి రాయబడుతుంది, పనిచేసే వ్యక్తి గురించి రాయబడుతుంది. వాళ్ళందరూ ఇప్పుడు మంచి బొమ్మను తయారు చేసే ఒక చిత్రకారుడు ఉన్నాడు. ఆయన పుట్టుకతోనే చిత్రకారుడు అయిపోయాడా? బేల్దారి మేస్త్రి అబ్బా మంచి డిజైనింగ్ మేస్త్రి అయ్యని అంటారు. ఆయన పుట్టుకతోనే మంచి డిజైన్తో పుట్టాడా? తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడే డిజైన్ వేసుకుంటూ వచ్చాడా? నేర్చుకోవడం. ఇప్పుడు ఈయన అదే అంటాడు, వాడేమని ఇట్లా వచ్చాడా? లేదు కదా. మనందరం సహకరిద్దాం. మనందరం ఇదిగో దేవుని పని, దేవుని మందిరం కట్టబోతున్నాం. ఇదిగో మనందరం కలిసి ఇచ్చేద్దాం. మనందరం కలిసి ఇదిగో మీ 10 మంది ఇచ్చేయండి, మీ 10 మంది ఇచ్చేయండి అని నేర్పిస్తున్నారట వాళ్ళకి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. మందిరం కట్టబడ్డానికి ఏమండి బుద్ధి చెప్పడానికి, బుద్ధిని నేర్పించడానికి వారిలో దేవుడు వీరిని ఎన్నుకున్నాడట యేసు నామములో. హల్లెలూయా. నీ కుటుంబంలో కూడా కొన్ని గమనించండి. ఏమండి మన కుటుంబాల్లో కొంతమంది చిన్నపిల్లలైనా
చాలా తెలివిగా మనకు సమాధానాలు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు వారిని మన కుటుంబంలో లేవనెత్తాడు. దేని కొరకు? మన కుటుంబాలలో ఈ వ్యక్తి మాటల ద్వారా మనం ఇదిగో వినాలి, ఓకే ఈ సంపద ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఆ మాటలు మనం నేర్చుకుని అనుసరిస్తే ఖచ్చితంగా మన కుటుంబ వ్యవస్థ ఎక్కడా నవ్వుల పాలు కాదు. నా పెత్తనం నాది, నీ పెత్తనం నీది, తల్లి పెత్తనం తల్లిది, తండ్రి పెత్తనం తండ్రిది అయితే ఆ కుటుంబ వ్యవస్థలు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాయి? ఎవరైనా ఒకరు నేర్పించాలి. ఇదిగో అమ్మ మనందరం కలిసి పని చేద్దాం, ఇదిగో ఈ సంవత్సరం ఈ పొలం వేద్దాం, లేకపోతే మనం వచ్చిన ఈ డబ్బులన్నీ సమకూర్చుకొని ఒక స్థలం కొందాం, లేకపోతే ఒక బంగారం చేయించుకుందాం, లేకపోతే మన పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తున్నారు కదా, పిల్లల చదువుకు ఉపయోగపడాలి కదా, వాళ్ళకి ఇంత సమకూర్చుకుందాం, దాచిపెట్టుకుందాం, తప్పు కాదు. పిల్లల కొరకు పోగు చేసుకోవడం తప్పు కాదు, దాచిపెట్టుకోవడం తప్పు కాదు, స్థలాలు కొనడం తప్పు కాదు, బంగారం కొనుక్కోవడం తప్పు కాదు, వ్యర్థం చేసుకోవడం తప్పు, దాచిపెట్టుకోవడం తప్పు కాదు. భవిష్యత్తు గురించి, కుటుంబాన్ని గురించి, ఫ్యూచర్ గురించి ఒక ప్లాన్గా ఏమంటే మన అడుగులు వేయడం తప్పు కాదు. ఒకవేళ అది కొందరు వ్యక్తుల్లో ఏమంటే కొన్ని రకాలుగా వాళ్ళ మనస్సులో తప్పుగా ఉన్నా కానీ మన అంతరంగానికి చూస్తే అది తప్పు కాదు. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థని మనం చక్కగా నడిపించుకోవడం కదా. యోసేపు గురించి బైబిల్ అదే కదా చెప్తుంది, కరువు కాలం రాక మునిపే ఈయన కొట్లలో సమృద్ధిని నింపాడట. దేని కొరకు? కరువు కాలంలో మనం పోషించబడడానికి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది, చీమలు తన కాలములో బ్రతకడానికి కాలానికి ముందుగానే తన ఆహారాన్ని సమకూర్చి పెట్టుకుంటాయి. తప్పు కాదు, సమకూర్చుకోవడం తప్పు కాదు. వ్యర్థమైన ఖర్చులు పెట్టుకోవద్దు. ఇదే వీళ్ళు అంటున్నారు, నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పిస్తున్నారు. వాడికి తెలియదా ఏంది మనం చెప్పాలా, ఆయనకి ఆ అమ్మకి మనం చెప్పాలా, అమ్మాయికి మనం చెప్పాలా, ఆ అక్కకి మనం చెప్పాలా, ఆ అన్నకి మనం చెప్పాలా, తెలియదా, బుద్ధి లేదా, ఇంత పెద్దోడయ్యాడు కదా, జ్ఞానం లేదా, చదువు లేదా, హోదా లేదా అని మనం అనుకోకూడదట. వాళ్ళకి మనం చెప్పాలి కొన్ని, అయ్యా నువ్వు చేయడం తప్పు, అమ్మ నువ్వు చేయడం తప్పు. ఇలా రండి, ప్రతి వారం మీకు ఏమండి బుధవారం ప్రార్థన ఉందని, శనివారం ప్రార్థన ఉందని, ఆదివారం ప్రార్థన ఉందని ఎందుకు చెప్పడం? మీకు క్యాలెండర్లు ఇచ్చానుగా, అక్కడ రాసే పెట్టానుగా, మీకు తెలియదా? తెలుసు, మరలా ఎందుకు చెప్తాను? నేర్చుకోవాలి, మీరు ఇంకా నేర్చుకోవాలి. నేర్పించాలి, గుణం మాది, మేము నేర్పించాలి. అదే బైబిల్ చెప్తుంది, యెహెజ్కేలు గ్రంథం ఇందాక చదివించాను కదా 44వ అధ్యాయంలో, ఏది పరిశుద్ధమైనది ఏది అపవిత్రమైనదో మనం బిడ్డలకి నేర్పించాలి. అక్కడ చదవండి ఆ మాటని, 44:23 ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు వాళ్ళు నా జనులకు నేర్పునట్లు. చూసారండి, నేర్చుకోవాలి, జనులకు మనం నేర్పించాలి. పిల్లలున్నారు, వ్యసనాల్లో ఉన్నారా, అరే పెద్దోడా, ఒరే చిన్నోడా, అమ్మాయి పెద్దమ్మాయి చిన్నమ్మాయి, ఇది తప్పురా, ఇది తప్పమ్మా, ఆడు చేయకూడదమ్మా, మన దేవుని బిడ్డలమి, తాగకూడదురా, తిరగకూడదురా, బూతులు మాట్లాడకూడదురా, ఇదిగో అలాంటి పనులు చేయకూడదయ్యా, మనం ఇలాంటి పనులు చేయకూడదు, సినిమాలు చూడకూడదురా, ఇలాంటి పలానా వాళ్ళతో మనం ఇట్లా సరసాలు ఆడకూడదయ్యా, మనం లెవెల్ ఏంటి, మన జీవితం ఏంటయ్యా, వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది కదా, మనం జాగ్రత్తగా ఉండాలని మనం చెప్తా ఉండాలట. ఇది మంచిదిరా, ఇది చెడ్డదిరని మనం చెప్తా ఉండాలి, నేర్పించాలి. నేర్పించకుండా ఉండకూడదు. అబ్బే ఆ పాస్టర్ అయ్యా ఇదిగో ఆ మనిషి ఎండ పాస్టర్ గారు, మనం ఎంత చెప్పినా ఆ మనిషికి ఎనకపోయినా చెప్పాలట, నేర్పించాలట, మనమే చెప్పాలి. అదే బైబిల్ చెప్తుంది, నేర్పించాలి. పిల్లల మాట వినరండి, మనకు తెలియదు ఆ సంగతి, వినరని, కానీ వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. రే చదువుకోనరా. ఉదయాన్నే 6 గంటలకు స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి, వాళ్ళకి తెలుసుగా, ప్రతిరోజు వెళ్ళే వాళ్ళకి తెలియదా? ఉదయాన్నే వెళ్ళిపోయి అమ్మ తొందరగా స్నానం చేయాలి, తొందరగా మొహం కడుక్కోవాలి, బ్యాగ్ తగిలించుకోవాలి, బస్సు వస్తుంది, బస్సు ఎక్కి వెళ్ళాలని వాళ్ళకి తెలియదా? ప్రతిరోజు వెళ్తున్నారుగా, కానీ మరలా ఎందుకు లేపాలి? నేర్పిస్తూ ఉండాలి వాళ్ళకి. మన తత్వం, మన నాయకత్వం, మన లక్షణం ఏమండి మనం చెప్తానే ఉండాలి. మనం బ్రతికున్నంత కాలం వాళ్ళు వినకపోయినా మన నోటి నుండి మన బిడ్డలకు మనం నేర్పించే గుణములోకి మనం వచ్చుదుము గాక. ఆమేన్. మన కుటుంబంలో మన యజమానుడు పాడవుతుందా, అయ్యా యజమానుడా
ఇలా ఉండకూడదయ్యా, అలా ఉండాలి. మనం దేవుని బిడ్డలం కదయ్యా, మన కుటుంబంలో నష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, దయచేసి అలా చేయమగే. నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చేసుకుంటే నా జోలు నువ్వు రావద్దు, నీ జోలు నేను రావద్దని ఎన్ని కండిషన్లు పెట్టినా మరలా 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 మన చెప్తా ఉండాలట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ఒకసారి ఆ మాటను మీరు చూస్తారా బైబిల్లో? ఒక మాట చూడండి, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి ఎవరైనా గట్టిగా బిగ్గరగా చదవండి అమ్మా. ఆమోస్ గ్రంథం 5:10 అందరు వినండి. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం చేస్తారట? పగబడతారు. యథార్థముగా మాట్లాడే వారిని అసహించుకుంటారట. అర్థమవుతుందండి? పగబడతారట జనులు. ఇప్పుడు నువ్వు మంచి చెప్తున్నావు అనుకోండి, ఇక ఇప్పుడు రోజు నువ్వు ఇటు 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 వస్తా ఉన్నావండి, ఇటు వస్తా ఉన్నావు, అమ్మా ప్రార్థనకు రాలేదేందక్క, ఏంటక్క చర్చికి రాలేదేందన్నా, ఏందయ్యా ప్రార్థనకు రాలేదు అన్న అడుగుతా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఇటు వచ్చే రూట్ మారుస్తారు, ఇంకో రూట్ పెడతారు మళ్ళీ కొత్తగా. అసలు నాకు చాలా బాధాకరమైన విషయం ఏం చెప్పనా, నాకు సిగ్గు కలుగుతుంది, నాకు బాధ కలుగుతుంది. ఏంటంటే మన బిడ్డలే, మందిరానికి వచ్చే బిడ్డలే నన్ను చూసి ఏమండి పాస్టర్ గారు మళ్ళీ నన్ను ఏమడుగుతాడో ఏమో, మరి ఏమనుకుంటారో తెలియదు, కానీ నన్ను చూసి సాటుని వెళ్ళిపోతున్నారు. నాకు చాలా దుఃఖంగా ఉంటుంది అది చూసినప్పుడు. అరే ఏంటి నన్ను చూసి ఎందుకు వాళ్ళ దాముకోవడం? మహా అంటే ఏమంటా, ఏమ్మా ప్రార్థనకు రాలేదు అంటాను, అంతకు మించి నేను ఏమైనా కత్తి పట్టుకొని వస్తానా, కొరట పట్టుకొని వస్తానా? సరే నువ్వు చెప్పే సాగు ఏదో చెప్తావు కదా, వింటానుగా, ఇంక అంతకు తప్పించి నేనేం చేస్తాను? సరే 2వ వారం మానమాగని చెప్తాను, అంతే కదా. చాలామంది బిడ్డలండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది నేను గమనిస్తాను, నన్ను చూసి చాలామంది ఏమండి వస్తా టక్కన రూట్ మార్చుకొని పక్కకి వెళ్ళడం, లేకపోతే దర్వాజాలో ఉన్నారు, నేను వస్తున్నాను అనుకోండి, ఆ దర్వాజా టక్కన గోడసాటునట్టు దాముకోవడం, అవి చూసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఒక తండ్రి చూస్తే పిల్లలు ఎప్పుడైనా అటు పారిపోతారా? మరి నన్ను చూసి ఎందుకు ఈ బిడ్డలు ఇట్లా? నేను ఏమంటాను? చర్చికి రాలేదేందమ్మా అని అడుగుతాను, అంతకు తప్పించి ఏం చేస్తాం? నా దగ్గర తప్పించుకున్నారు, సరే నేనేం చేయగలుగుతాను? దేవుడి దగ్గర తప్పించుకుంటే నరకమే కదా. నా దగ్గర మొహం చాటేసావు, నాకు మొహం చాటేసినంత మాత్రాన్ని ఏం లాభం ఉంది? అసలు దేవుడి దగ్గర మొహం చాటేస్తే పరలోకం లేదు కదా మనకి, ఆ విలువైన రాజ్యం ఉండదు కదా. మన త్యాగం ఏంటి, మన సమర్పణ ఏంటి, మన భక్తి ఏంటి, మన వైరాగ్యం ఏంటి, ఎంత బతుకుతుంది అక్కడికి వెళ్ళడానికి కదా. అసలు అదే లేకపోతే ఇంక ఈ బ్రతకడం ఎందుకు? ఇది నేర్చుకోవడం ఎందుకు? ఎంతసేపు గంటల కూర్చొని వాక్యం ఎండవు ఎందుకు? అదే లేనప్పుడు, ఆ రాజ్యమే మనకు వద్దు అనుకున్నప్పుడు మీరెందుకు నా దగ్గర కూర్చొని ఇంకా వాక్యం ఎండవు ఎందుకు, బాధపడ్డం ఎందుకండి? ఒక మనిషి దగ్గరే మనం మొహం చాటేస్తుంటే దేవుడి దగ్గర మన జీవితం ఎలా ఉంటుంది? నా దగ్గర మొహం చాటేసామంటే దాని అర్థం ఏంటి? ఏదో నీలో చిన్న నాకు మొహం చూపించని కార్యం జరిగిందనే కదా దాని అర్థం. సరే మందిరానికి రాలేదో లేకపోతే ఏదైనా జరిగిందో ఏదో సంథింగ్ తను వదిలేయి, కానీ ఏదైనా నా ముందు మొహం చాటేస్తున్నామంటే ఏదో చిన్న లోపం కలుగుతుంటేనేగా. ఏ ఘోరమైన పాపాలు చేసామా మనం? ఏమన్నా దొంగతనాలు చేసామా? ఏమండి చాలామంది చూస్తే మనం ఫోన్ చేస్తూ ఉంటామా ఎవరికన్నా బిడ్డలకి, వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తారు, కనీసం ఫోన్లు కూడా ఎత్తారు. ఏం నేర్చుకుంటున్నావు మనం? ఎవరి దగ్గర నువ్వు చాటేయాల్సింది? సేవకుడి దగ్గర. నీ అలుగు సేవకుడి మీద. నువ్వు అలిగితే నాకేమవుతుంది? పిచ్చోడు కాకపోతే పిచ్చిదానికి నష్టపోయేది మనమే కదా. నా పాటికి నేను చెప్పాలా, మీరు వినకపోయినా నేను చెప్తూనే ఉండాలండి. అది దేవుడు మాకు ఇచ్చిన ఇక యాజక ధర్మం, అది మేము పాటించాలి కదా. ఇప్పుడు నేను మీకు సమాధానం కలుగును గాక, మీరు సమాధానంగా ఉండాలా, మీరు దేవుని బిడ్డలని చెప్తున్నా. ఇప్పుడు మీకు నా మీద అబ్బా ఇర్మియా అన్న భలే మంచాడు, ఈరోజు భలే వాక్యం చెప్పాడు, వెరీ గుడ్ అని అంటారా? ఎక్కడికక్కడ మోహాలన్నీ తిరిగిపోతాయి. దీనికి ఇంకా నా గురించే పట్టుకున్నాళ్ళే, నా గురించేలే మాట్లాడుతుంది, మొన్న మేమేం చేయలేదని ఇప్పుడు 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 పట్టుకొని మాట్లాడుతుందిలే అని మొహాలన్నీ ఎట్టమాడిపోతాయి. నా మీద మీకేమైపోద్ది? కోపం వచ్చేస్తుంది. అక్క ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, అక్క బాగున్నారా అడు చూసి మాట్లాడతాను. నేను మీ సైడ్ చూస్తే నువ్వు అటు దిక్కులు చూస్తున్నామంటే దిక్కుమాలు మొహమా, నువ్వు ఎటు పోతుంది, నీ ఆలోచన ఎటు పోతుంది? ఆలోచించవా?
నేను నిన్ను ప్రేమించు కదమ్మా, నువ్వు బాగుండాలనే కదా నా తప్పన. అసలు ఈ బైబిల్ చెప్తుంది అదే కదక్క. జోకులు సరసాలు బైబిల్ ఏడని చూపించండి. సరదాగా నవ్వుకొని అసలు ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది కాల్బలం కలిగి బ్రతికారట, ఒక్కడా సమాధానంగా బతకలేదు. మరి నువ్వెందుకు బతుకుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఈ మాట చెప్తే నా మీద మీకు పగలు ఎక్కువ అయిపోతానని రాయబడింది బైబిల్. అది కూడా రాశాడు మరి ప్రభు. ఎందుకు రాశాడు మరి నాకు అర్థం కాల. ఎందుకంటే ఉంటారుగా మరి జనం అంటే పగ ఎక్కువైపోయిందట. నెక్స్ట్ ఏం కలిగిందట వాళ్ళు? అసహించుకుంటారు. అదిగా ఈ పాస్టర్ గారిని పిలవద్దు, ఇంకా వద్దు, ఈ పాస్టర్ గారిని వద్దు. మనకు ఆ పాస్టర్ గారు అయితే భలే జోగులు ఎత్తాడు, భలే నవ్వెత్తాడు. అసలుకి ఇక ఒక సినిమా చూసినట్టే ఉంటుంది, అంత సరదాగా ఉంటుంది, ఫన్నీగా జరిగిపోద్ది. అమ్మో ఈ పాస్టర్ గారు ఇంకా మైకి పట్టుకున్నప్పటి నుంచి ఇక ఆయన తిడతానే ఉంటాడు. అట్టుండాలా ఎంత ప్రశాంతంగా చెప్పాలా, చావు కబురైనా తీయగా చెప్పాలా, అట్ట చెప్పాలి. కానీ ఎంత గద్దెత్తా ఉంటే, ఎంత హెచ్చరిస్తుంటే ఎవరు పోతారు పరలోక రాజ్యానికి? మరి ఈ చిన్న గద్దెంపుకి నువ్వు నిలబడకపోతే పరలోక రాజ్యం అంటే ఏంటి? ముప్పాల ప్రాంతంలో ఒక ఊరు అనుకున్నావా? ఏమండి, ముప్పాలే సరదాగా బొజ్జెక్కి ఎర్ర బొజ్జెక్కి పోతే సరిపోద్ది అనుకుంటున్నారా? పరలోక రాజ్యం అంత సామాన్యంగా ఉండేది కాదండి. పరిశుద్ధులు సంచరించే ప్రాంతం అది. ప్రైజ్ ది లార్డ్. నిత్యము కెరూబులు సెరుబులు యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయుచున్నటువంటి ఓ ప్రశాంతమైనటువంటి వాతావరణం. అంత ప్రశాంతమైనటువంటి, ఎప్పుడు దేవదూతలు సంచరిస్తూ ఆ మహామహిమకరముగా ఉండే ఆ అనుభూతిలోకి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం ఎన్ని భరించాలా, ఎన్ని ఓర్చుకోవాలా, ఎన్నిట్లో నిలబడాలా, ఎంతగా ప్రభు కొరకు మన జీవితాన్ని త్యాగం చేసుకొని ప్రభువులో నిలబడిపోవాలా. నన్ను అసహించుకున్నంత మాత్రాన ఏవండి తప్పేమీ కాదు, నన్ను చేదరించుకున్న తప్పు కాదు. కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలా, నువ్వు ప్రభువులో కనపడాలా. నా మీద నువ్వు పగబెట్టుకొని ఇంకా పాస్టర్ గారికి నేను ఏం కానుకలు ఇవ్వకూడదు, రాసుకో. 1, 2 ఇక పరిచయలు ఏమి చేయకూడదు. 2, 3 ఆయన ఎన్ని మాటలు చెప్పినా మనం విరుద్ధంగానే, మాట ప్రకారంగానే ఆయన చెప్పినట్టుగా రాకుండా మనకు నచ్చినట్లుగానే మనం రావాలా. 3 ఇంకా రాసుకో. 4 ఆయన ఎన్ని చెప్పినా మనం తలకు దించుకొని మౌనంగానే వినాలా, మౌనంగా వెళ్ళిపోవాలా. ఒక్కడ కూడా మనం బాధ్యతగా తీసుకోకూడదు. రాసుకోండి. మనం ఎట్టాగే ఉండాలా, ఎట్టాగే పోవాలా. ఎక్కడ పోతావు నువ్వు? చిన్నగా ఎట్టాగే డైరెక్ట్గానే పోతావు, టికెట్ లేకుండా. ఓ పాస్టర్ గారు మొన్న బస్సులో నాతో పాటు వస్తా సేవకులు కొట్టడానికి పోయి ఆయన అంటున్నాడు, రే ఇర్మియా నేను టికెట్ లేకుండా ఇన్ని ప్రయాణాలు చేశానారా. ఆయన భలే దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఆయన పట్టుకోవాల్సింది డాడీ, నేను ఒకసారి కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు అనుకున్నా మనసులో. ఆయనతో అనలేదులే కానీ మనసులో ఒకసారి పట్టుకోవాల్సింది, లోపల వేయాల్సింది, అప్పుడు తెలిసేది టికెట్ విలువ. చెయ్యి 10 రూపాయల టికెట్ కొనుక్కొని ఉంటే ఎంత బాగుండేదిరా బాబు జీవితానికి. అనవసరంగా ఈ పోలీసులు లోపల వేసారు, వాళ్ళు ఏమో వదలట్లేదు, దండం పెడుతున్నా వదలలేదు, ఫైన్ కట్టరా అంటున్నాడు, స్టేషన్లో ఉన్న అంటాడు. 10 రూపాయల టికెట్ ఎంత, దాని జీవితం ఎంత? ఆ 10 రూపాయలు మిగిలించుకొని ఏం కూడగడతాం కదా. నష్టపోయినప్పుడు తెలుస్తుంది, అప్పుడు బాగానే ఉంటుందండి. తప్పు చేసేటప్పుడు బాగానే ఉంటుంది ఎవరికైనా కదా. పాపంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, ఏమంటే చాలా సంబరంగా ఉంటుంది. అబ్బా అసలు ఎవరు మా జోలు లేరు, హ్యాపీగా ప్రేమలో మునిగిపోతున్నాలే అన్నట్లుగా ఉంటుంది. ఆ ప్రేమ ముంచిన తర్వాత తెలుస్తుంది, అనవసరంగా నేను ఆ అమ్మాయి జోలిపోయాను, అనవసరంగా అబ్బాయి జోలిపోయాను, నా పాటికి నేను కుదిరిగా ఉన్నా బాగుండేది, నా పేరు పోయిందని, నా విలువ పోయింది, నా ఘనత పోయిందని అప్పుడు గుర్తొస్తుందండి. నేర్చుకోవాలట. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే ఆ పిల్లని గద్దించకపోతే ఆ పిల్లలు ఎలా నేర్చుకుంటారు మీరు చెప్పండి? చిన్న వయసులోనైనా రే నడు 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 అని వాడు చేతులు పట్టుకొని నడక నేర్పించేది. కొంచెం ఎదిగే కొద్దీ వాడు ఎలా చిన్నప్పుడు చేతులు పట్టుకొని ఎలా నడిపిస్తున్నావో పెద్దరిగిన తర్వాత మాటలతో నేర్పించాలి. అమ్మ ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చెయ్యి, మాకు ఇది చెయ్యి నేర్పిస్తా పోవాలి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజల గురించి యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళకి నేర్పిస్తుంటే ఏ ఒక్కరు తిరుగుబాటు చేయలేదట. ఏ ఒక్కరు తిరుగుబాటు చేయలేదు. గద్దెస్తుంటే మీలో పాపం ఉంది అని అంటుంటే ఏ ఒక్కరు భయపడకుండా అయ్యో నువ్వు మాకు చెప్పేది అంటే అని వెనకడుగు వేయలేదని రాయబడింది. తిరుగుబాటు చేయలేదటండి. ఎంత చక్కగా వాక్యానికి లోబడ్డారు.
ఎంత చక్కగా వింటున్నారు, ఎంత శ్రద్ధగా దేవుని పాదాల దగ్గర గడుపుతున్నారు. అంతకంటే ఏం కావాలి ఈ లోకంలో మనకి? అంతకంటే ఏం కావాలండి? తిరుగుబాటు నువ్వు చేయవా? లోకంలో ఉన్న వాళ్ళు చేయరండి తిరుగుబాట్లు. దేవుని బిడ్డలు మనకి వాళ్ళకి ఇంకేం వ్యత్యాసం ఉంటుంది? వాళ్ళు మాట ఏమంటే రే బాగా చదువుకో అన్నాం అనుకోండి, వాడికి ఎర్రని వచ్చేస్తుంది కోపం. అది ఓరకనే వచ్చేదిగా. దానికి ఏమైనా డబ్బు కట్టే పని అయ్యి ఉంటే వామ్మో ఇంత డబ్బు నేనేడ కట్టేది స్వామి, ఓరకొరక నేనేడ కోపపడేది, అయ్యో నా వల్ల కాదయ్యా, వేలు నేనేడ కట్టేదానికి కోపాలకి వేలు కట్టేది నేనేడ కట్టేది అయ్యా, నేను కోపడినయ్యా అనిపించేది. ఓరకనే వచ్చేదిగా. అది ఎవడి సొత్తు కాదయ్యా, ప్రతి వారి దేహంలో అది అమర్చబడి ఉంటుందంట. సమయాలను బట్టి వస్తూ ఉంటుందట, సమయాలను బట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందంట కోపం. ఏమండి, అది వచ్చినప్పుడు కనబడి వెళ్ళిపోతూ ఉంటుంది, వచ్చినప్పుడు కనబడి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజల్లో తిడుతున్నారే పాపం చేయమాగనరా బాబు. ప్రతి ప్రవక్త గద్దించినాడు తెలుసా మీకు బైబిల్లో? ప్రతి ప్రవక్త ప్రజలను గద్దిస్తూ వచ్చాడు. ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఇంకా మాట వింటలేదు? ఆ తరం నుండి ఈ తరం దాకా ఎంతమంది ప్రవక్తలు గద్దిస్తున్నా ప్రజల జీవితాల్లో మార్పు రావట్లేదు, జీవితాన్ని మార్చుకోలేకపోతున్నారు. హెచ్చరింపులు ఎన్ని వినబడుతున్నా ఏమండి, ఒక పక్క పాపం చేసేవాళ్ళు ఉంటే పినేవాసన ఒక వ్యక్తి కాతి తీసుకొని వచ్చి ఇద్దరు నరికి పడేసాడు, అక్కడక్కడ సోలం గుచ్చేసాడు, చచ్చిపోయారు. అయినా కానీ పాపం మానట్లేదండి, జీవితం మార్చుకోవట్లేదండి. దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే దొంగగానే బతుకుతున్నాడు. అమ్మ దొంగతనం చేయకూడదంటే మన గురించి కాదులే, ఇది ఎవరి గురించేలే మనకెందుకులే, అమ్మాయి ఎవరే ఆ భాషగా నీ గురించి ఏమైనా చెప్పాడేమో అన్నట్లుగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకో, నువ్వు మానట్లేదు కదా. అది కదా నేను చెప్పేది. ఏం నేర్చుకుంటున్నావు? నేర్చుకునే విధానంలో ఎందుకు వెనకబడిపోతున్నావు? ఎందుకు దేవుని మాటలను త్రోసివేసుకుంటూ నీ జీవితాన్ని నిర్లక్ష్యపరుచుకుంటూ నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు? ప్రభు మనకు బుద్ధి పుట్టించింది దేని కొరకంటే మనము వినడానికి, నేర్చుకోవడానికి. నేర్పించే గుణంలోకి మనం రావాలి, ఆ నాయకత్వంలోకి మనం రావాలట. ఆమేన్. నేర్పించే వాళ్ళ గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నేర్పించే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు నాయకత్వం చేసే వాళ్ళు అని రాయబడింది. నీ కుటుంబంలో నువ్వు నేర్పించే వ్యక్తి అయితే నీ కుటుంబాన్ని నువ్వు వేలుబడి చేస్తావు. నేర్పించే వ్యక్తిగా ఉండాలి అంటే, నేర్పించే వ్యక్తిగా ఉండాలంటే దాని అర్థం ఆల్రెడీ నువ్వు నేర్చుకుని ఉండాలి. ఆల్రెడీ నువ్వు సమాధానంగా ఉండు అంటే నువ్వు సమాధానంగా ఉండాలని కదా దాని అర్థం. పాపం చేయమాకు అని నువ్వు చెప్తున్నావంటే నీలో పాపం కనబడకూడదని కదా దాని అర్థం. మాటికి చెప్పమాకమ్మా, ఓరకొరకు అది మానమని ఇది మానమని నాకు తెలుసులే, ఎప్పుడు మానాలో ఏది చెయ్యాలో ఓరకొరకు నువ్వు చెప్పాలా అని వాళ్ళు అంటారు. పిల్లలు కదా వాళ్ళు అంటారు. కానీ బాధ్యత ఏంటి? అయ్యా చేయకూడదురా, ఇది చేయకూడదురా. నీ తత్వాన్ని నువ్వు ఎన్నడూ మార్చుకోకుండా బుద్ధితో నీ బిడ్డలకి ప్రతినిత్యము నువ్వు బుద్ధి చెప్తూ వాళ్ళకి నేర్పించుదువుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా.